వందనాలు చెల్లిస్తున్నాను. పేరుకు మాత్రమే జీవించుచున్నావు, నీవు మృతుడవే అని రాయబడినట్లుగా ఒక రోజున మృతుడుగా ఉన్న నేను 32 సంవత్సరాలు మృత జీవితాన్ని గడిపిన నన్ను దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఆదరించి కేవలం 2 సంవత్సరాలు కూడా క్రీస్తును ఎరిగిన తర్వాత పూర్తి కాక మునిపే నన్ను ఇంత మంచి పరిశుద్ధుల మధ్య ఆయన గొప్ప కార్యాన్ని, నాకు చేసిన గొప్ప కార్యాన్ని నాకు తెలియజేయటకు అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతి చెల్లించడానికి కాను నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను. ఈ పాటను ఆల్రెడీ ఒక సహోదరి పాడింది. పాడాలా వద్దా అంటే, నువ్వు నాకు చెల్లిస్తున్నావా ప్రజలకు చెల్లిస్తున్నావా, నువ్వు నాకే కదా పాడుతున్నావు, పాడమని చెప్తున్నాడు ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా ప్రభువా, ప్రతి క్షణం ప్రభువా, సాతాను శోధనలు ప్రభువా, ప్రతి విషయంలో ప్రభువా ఎప్పుడు వెంబడిస్తున్నాడు ప్రభువా. ప్రభువా, ఈ ప్రపంచంలో శత్రువు అంటే కత్తి పట్టుకొచ్చేవాడు అనుకునేవాడు ప్రభువా. ప్రతి క్షణం ప్రభువా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి కాపాడినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా ప్రభువా. ఎక్కడో సౌదీ అరేబియాలో చర్చెస్ ఉండని ఏరియాలో, పాస్టర్స్ ఉండని ఏరియాలో ప్రభువా ఒక రోజున నాకు చెప్పావు ప్రభువా, నాకు చెప్పావు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నింపెను నీ సన్నిధిలో, నీ సంఘములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నింపెను నీ సన్నిధిలో, నీ సంఘములో. స్తుతి పాత్రుడా
పూజార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా. మరి ముఖ్యంగా నా విశ్వాస జీవితంలో నా భార్యకు కూడా ఒక మంచి విశ్వాసాన్ని విభజించి ఇచ్చిన నా దేవుడికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఆమె సౌదీ అరేబియాలో ఉంది, నేను ఎక్కడున్నాను. దేవునికి స్తుతులు. మరి ముఖ్యంగా ఇక్కడ నా ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇక్కడ వారికి నేను స్వార్థ చెప్పించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను దానికోసం నేనేం చెల్లించలేను ప్రభుకి. దేవునికి స్తుతులు. నా పేరు కృష్ణ. నా చిన్ననాటి జీవితాన్ని గురించి చెప్తాను. మరి ముఖ్యంగా నేను 12 సంవత్సరాలు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నా సర్వీస్ని కంటిన్యూ చేస్తున్నాను. 12 సంవత్సరాలు అయింది. నా చిన్న జీవితంలో మా మదర్ చెప్తూ ఉండేది, ఒకప్పుడు మనమంతా అందరితో వేరు చేయబడిన వాళ్ళం. తినడానికి భోజనం లేక ఆ రోజున అమ్మ నాన్న ఇద్దరు, నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు. తమ్ముడు ఎంఫార్మసీ కంప్లీట్ చేశాడు, చెల్లెలు ఎంటెక్ కంప్లీట్ చేసింది. మా బావగారు ఆంధ్ర యూనివర్సిటీలో అసోసియేటివ్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు. అలాంటి కుటుంబంలో ఒకనాడు తినడానికి తిండి లేక భోజనం లేక మమ్మల్ని పట్టుకొని మా అమ్మ నాన్నలు ఏడుస్తున్నారట రాత్రంతా. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు ఉన్నారు కానీ వాళ్ళు అడగలేరు అన్నమాట. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పేరుకు చుట్టాలు బంధువులు అందరు ఉంటారు, పార్టీ చేస్తే తినడానికి వెళ్తారు, కష్టం వచ్చిందంటే పారిపోతారు. ఇది నార్మల్ జీవితంలో జరిగేది. ఆ రోజు ఆ విషయం చెప్తున్నప్పుడల్లా నేను ఎంతో కుంగిపోతూ ఉంటాను, నేను చాలా బాధపడుతుంటాను. ఒకరోజు అనుకున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలని చదివాను, ఇంజనీర్ అయ్యాను. అది ఎలా అయ్యానో కూడా చెప్తాను. కానీ ఈ రోజున నేను అందరికంటే మంచి పొజిషన్లో ఉండాలి, ఫైనాన్షియల్ పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే నా పాత జీవితంలో, నా చిన్ననాటి జీవితంలో ఆ ఇబ్బందులను చూసి అవి జ్ఞాపకం చేసుకుంటూ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలనేది నా కళ. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి అంటే మాలాగా తిండి లేక బాధపడే వాళ్ళందరికీ, అనేకులకి నేను ఇండస్ట్రీస్ పెట్టాలి అనేది నా జీవితకాల వాంఛ. అందులో భాగంగా చైల్డ్హుడ్లో అది నేను చిన్నగా ఉన్నప్పుడు, తర్వాత నేను ఇంటర్మీడియట్ దాటి ఇంజనీరింగ్కి వచ్చే టైంలో నేను వాకాడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, మీకు విద్యానగర్. నాకు నెల్లూరు అంటే ఎంతో ప్రేమ. అందుకే నెల్లూరులో ఉన్న నా ప్రజల కోసం, నా దేవుని ప్రజల కోసం ₹1,00,000 కాదు 2 లక్షలు ఖర్చు అయినా అక్కడికి వచ్చి సువార్త చెప్పి వెళ్ళాలి, నా సాక్ష్యాన్ని చెప్పి వెళ్ళాలని అనుకుంటుండగా దేవుడు నాకు సహాయం చేసి ఆయన మార్గాన్ని చూపించాడు. సో నేను ఇంజనీరింగ్ చదువుకుంటే ముందు, నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలంటే నెలకు ₹2,000 ఖర్చు అవుతుంది. అది మా ఫ్రెండ్స్ అందరూ డిస్కరేజ్ చేశారు. మీకు తినడానికే తిండి లేదు, ఇంజనీరింగ్ ఎడ చేస్తావు, నువ్వు సైలెంట్ అయిపో అని. అంటే నాతో పాటు కాంపిటీటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సీట్స్ రాలేదని. సో మా ఫాదర్ అన్నాడు, నీకెందుకు, నువ్వు వెళ్ళు, డబ్బు కదా నేను కదా పంపిస్తాను. ఆ డబ్బు ఎలా పంపించాడో, ఎక్కడ అప్పు చేశాడో, ఏం చేశాడో తెలియదు కానీ, బట్ నా ఫ్రెండ్స్ అందరికంటే ముందు డబ్బు నాకే వచ్చేదండి. మా కాలేజీలో చాలా మంది కంటే ముందు మా ఫాదర్ నాకు మనీ ఆర్డర్ చేసేవారు. అయితే అంత కష్టపడి వాళ్ళు డబ్బులు పంపిస్తే నా ఇంజనీరింగ్ కాలేజ్ జీవితం ఎలా ఉంటుందంటే, కొత్తలోనే సిగరెట్ అలవాటు చేసుకున్నాను. కొత్తలోనే స్టార్టింగ్లోనే చూడండి సాతాను ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాడో. కళ్ళ ముందు తల్లిదండ్రులు వేదన పడుతున్నారని తెలిసి కూడా సాతాను శోధనతో, సాతాను ప్రయోగములు, సాతాను కుయుక్తులు పడిపోయి
నా యవ్వన జీవితంలో నేను సిగరెట్ అలవాటు చేసుకున్నాను. నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా అందరూ సిగరెట్లు తాగే ఫ్రెండ్స్. అంటే వాడు కరెక్ట్గా మ్యాచ్ చేస్తాడు కదా, కరెక్ట్గా మ్యాచ్ చేస్తాడు, అలా మ్యాచ్ చేశాడు. మేమందరం మాత్రం ఫినామినల్గా ఎంజాయ్ చేసాం, విపరీతంగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 2001లో కంప్లీట్ చేశాను. 12 years అయింది. 12 years ఇప్పుడు వెళ్ళి కాలేజీలో అడిగితే వినోద్, మురళీ, కృష్ణ వాళ్ళ బ్యాచ్ అంటే వాళ్ళు గుర్తుపడతారు. ఫోటోలు ఇచ్చి వీళ్ళు తెలుసా అంటే పోలీస్ స్టేషన్లో ఫోటోలు ఉంటాయి కదా, అలా ఉంటుందన్నమాట. అంటే మమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపడతారు. సో అంత రచ్చ చేసాం. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్మోస్ట్ రచ్చ అనమాట. చేయని గొడవ లేదు. అంటే నేను పార్టిసిపేట్ చేసేవాడిని కదా, మా ఫ్రెండ్స్ని పంపించి నేను అనుకునేవాడిని అఫ్ కోర్స్, బట్ నేను కూడా అందులో భాగస్వామిని. సో అలా ఉండేది. ఇక్కడ గురవయ్య గారు ఉన్నారు, మా అంకుల్. ఆయన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసేవాడు. వాళ్ళ అబ్బాయి పిల్లలు మంచి బిలీవర్స్. వాళ్ళిద్దరు పిల్లలు నా ఫ్రెండ్స్ అనమాట. మేమంతా జల్సా చేస్తూ ఉంటే అంకుల్ కోపం వస్తూ ఉండేది. వీళ్ళే కదా నా కొడుకుని చెడిపేస్తున్నారు, వీళ్ళే కదా నా కొడుకుని చెడిపేస్తున్నారు అనుకునేవాడు. కానీ వాస్తవానికి మేంగా చెడిపోయేది. మేమందరం కలిసి సాతాను చేత చెడిపడుతున్నామని. జనరల్గా చెడిపోయేవాడిని చూస్తే నాకు దేవుడు చెప్తాడు, విశ్వాసం లేని వాడి గురించి నువ్వెందుకు ఫీల్ అవుతావు, నువ్వేదో పెద్ద నీతిమంతుడిలాగా, నువ్వు కూడా ఒకప్పుడు నువ్వే కదా. పొందవోరు వాళ్ళనైనాను శ్రమపడే వాళ్ళని కోరు కానీ కాదు, కానీ కరుణించి దేవుని వల్లనే కదా. ఒక మనిషి విశ్వాసంలో రావాలన్నా నేనే పర్మిట్ చేయాలి, విశ్వాసం నుంచి బయటికి వెళ్ళాలన్నా నేనే పర్మిట్ చేయాలి. నువ్వెందుకు తృణీకరిస్తావు? నువ్వు విశ్వాసంలో బలహీనుడిని ప్రేమించు, విశ్వాసంలో లేని వాడికి అన్నం పెట్టు, వాడికి అవసరం తీర్చి వాడి మీద అమితమైన ప్రేమను కురిపించి వానికి సువార్త ప్రకటించమని చెప్తాడు నాకు. అంతేగాని నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎవరిని నేను విశ్వాసం లేనంటే నేనేదో కడగబడినానని, వాళ్ళేదో కనగబడలేదని నన్ను ఎప్పుడు అలా పెట్టుకోవద్దు అంటాడు దేవుడు ఎప్పుడు. సో అందులో భాగంగా ఇంజనీరింగ్ చాలా రచ్చ చేసి ఇంజనీరింగ్ పూర్తి చేశాం. పూర్తి చేస్తే నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఎప్పుడు చదవలేదండి, ఎప్పుడు బుక్ పట్టుకొని చదువుకోలేదు. ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో 3rd year బ్యాక్లాగ్ ఉంటే అది చదవలేదు. అంటే డే అండ్ నైట్ కదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే తెలుసు కదా, డే అండ్ నైట్ ఆ ఎడ్యుకేషన్లో నాకు బాగా స్ట్రెయిన్ అయిపోయి నేను నిద్రపోయి లేవలేని పరిస్థితి. ఆ టైంలో ఇక్కడ ఉన్నాడు స్నేహితుడు, వాడు తెచ్చి బకెటెడ్ నీళ్లు తెచ్చి, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ సంఘటనకి ఈ సంఘటనకి కనెక్షన్ ఉంది. బకెటెడ్ నీళ్లు తెచ్చి నా మీద నీళ్లు పోసి కర్ర పట్టుకొని నన్ను బయటికి తీసుకెళ్ళి చదివించాడు. అందులో నాకు 60 marks వచ్చాయి, 100కి 60 మార్కులు వచ్చాయి. ఆ రోజు నేను ఎగ్జామ్ రాసేవాడినే కాదు. సో దేవుడు డిఫరెంట్ స్టేజెస్లో తీసుకొచ్చాడు నన్ను. తర్వాత కాలంలో అదే ఫైనల్ ఇయర్లో నాకు ఎగ్జామ్కి మినిమం మార్క్స్ ఎంత అండి? ఒక పరీక్ష ఒక విద్యార్థి పరీక్ష రాస్తే 100కి మినిమం ఎన్ని మార్క్స్ రావచ్చు? మినిమం మార్క్స్ నాకు వచ్చింది 0. బట్ ఐఎమ్ అన్ ఇంజనీర్, ఐ వాజ్ ఎ గెజిటెడ్ ఆఫీసర్ ఏపీ ట్రాన్స్కోలో. 10 years వర్క్ చేశాను ఏపీ ట్రాన్స్కోలో. నాకు సర్క్యూట్ థియరీ అనే ఎగ్జామ్లో నాకు 0 మార్క్స్ వచ్చాయి. ఆ 0 ఎందుకు వచ్చాయో నాకు తెలియదు, బాగా రాయలేదు, కానీ 0 వేయాలనిపించింది, వేశాడు. బట్ వండర్ఫుల్గా ఏంటంటే దేవుడు, అందరూ అనుకుంటారు యేసు ప్రభులోకి వచ్చాకే దేవుడు తెలిసాడు అనుకుంటా, కానీ జగత్తు పునాది వేయబడక ముందే నన్ను క్రీస్తులో ఏర్పరచుకున్న నా దేవుడు నన్ను ఆ రోజున ఆ సర్క్యూట్ థియరీలో 0 వచ్చినా కూడా నేను నా అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా మా కాలేజీలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎలక్టెడ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. మా కాలేజ్ మొత్తంలో అన్ని బ్రాంచెస్లో అంటే అందరు ఎలా అంటే వీడికేంటి గవర్నమెంట్లో జైపీ ట్రాన్స్కోలో ఏంటి జాబు, కానీ నాకు దేవుడు ఈ రోజు కాదు ఆ రోజే నన్ను ముందుగా నిలబెట్టాడు. అందరికంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అనేక తప్పుడు మార్గాలు. సో తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన 1 yearకి నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను మ్యారేజ్ ఎలా చేసుకున్నాను తెలుసా? నేను అయ్యప్ప భక్తుణ్ణి. నేను జాబ్ వచ్చిన తర్వాత నాకు అయ్యప్ప స్వామి జాబ్ ఇప్పించాడు అనుకొని నేను అయ్యప్ప మాల వేసుకొని నేను శబరిమలకు వెళ్ళాను. వెళ్ళి రావడంతో కొత్తగా ఇంజనీర్ కదా, మరి సంబంధాలు వస్తాయి కదా. సంబంధాలు వస్తే చూడడానికి పిలిచారనమాట వాళ్ళ ఇంటికి. పిలిచినప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను, కానీ నేను పెళ్లి కూతురు కోసం చూస్తున్నాను, నాకు కనపట్లేదు. మా మామగారు అంటాడు, ఈ అమ్మాయి పెళ్లి అమ్మాయి అంటే ఈ అమ్మాయా అనుకొని ఆ అమ్మాయితో 1 hour మాట్లాడాను. ఫస్ట్ రోజు పెళ్లి సంబంధానికి వెళ్ళి రోజు 1 hour మాట్లాడాను. ఫస్ట్ పెళ్లి సంబంధం అంటే దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు నన్ను ఎంత పర్ఫెక్ట్గా నడిపిస్తున్నాడు చూసి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని డిసైడ్ అయ్యి ఆ అమ్మాయికి కూడా చెప్పి వాళ్ళ నాన్నకు కూడా చెప్పి మా ఇంట్లో పెళ్లి సంబంధం చూసి వచ్చాను, ఫిక్స్ చేసేయండి, నో డిస్కషన్. వాళ్ళు పెళ్లి సంబంధం సెట్ చేశారు. నాకు మ్యారేజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్నే May 25th నేను 10 years కంప్లీట్ చేసుకున్నాను. దేవుని స్తోత్రం. అయితే ఆవిడ నాలో ఎంత విశ్వాసం ఉండడానికి దేవుడు తర్వాత ఆమె నన్ను ఎల్లప్పుడూ దేవుళ్ళో నడిపించడానికి ఆమె ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమె కూడా నాతో పాటు. సో అది మా వైఫ్ మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.
జనరల్గా ఎలా చూస్తారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో వాళ్ళు పూరబ్బాయి అయినా పర్వాలేదు మంచిగా చూసుకుంటారని సెట్ చేస్తారు కదా. ఆ విధంగా నాకు మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ తర్వాత పిల్లలు 3 years తర్వాత పుట్టారు. కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఒకటే పడిపోయింది, మనము పూరు, వీళ్ళు రిచ్, వీళ్ళ రిలేషన్స్లో అందరు రిచ్, సో మనం డబ్బు సంపాదించాలి. డబ్బు ఉందండి, డబ్బు వస్తూ ఉంది, నెలకు 8,000 9,000 2001లో. గెజిటెడ్ ఆఫీసర్ అంటే మంచి ఉద్యోగమే కదా. నాకు తినడానికి తిండి లేని వాడిని, నాకు తినడానికి తిండి లేని వాడిని దేవుడు నాకు 10,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం ఇస్తే నేను ఇంకా అత్యాశతోటి పోటీ పడాలని. వాస్తవానికి ఈ పోటీ నాకు నచ్చట్లేదు, ఇక్కడ కూడా పోటీ నాకు నచ్చలేదు. ఎందుకంటే దేవుడు పోటీ పడమని అనట్లేదు. నేను తెలంగాణకి బాగా ఫేవర్ పర్సన్ ఒకప్పుడు, దేవుళ్ళు రాకముందు. ఇప్పుడు ప్రభు చెప్తాడు, ఒక రాజ్యము తనకు తానుగా వేరుపడిన ఏ రాజ్యము నిలవదు అంటాడు. ఎందుకంటే నా ప్రభువు చెప్పాడంటే అది 100% వాస్తవం అన్నమాట. అది చదివి, ఆ వాక్యం చదివిన తర్వాత నేను తెలంగాణ సపోర్ట్ చేయడం నేను ఇంటర్నల్గా మానేశాను. అంటే దేవుడు నాలో అన్ని ఏరియాస్లో నాకు డిఫరెన్స్ తెచ్చాడు. ఆ విధంగా ఎప్పుడు కూడా డబ్బు బాగా సంపాదించాలని. ఒక రకంగా చూస్తే అనేక రకాల పిచ్చిల్లో నాకు భయంకరమైన డబ్బు పిచ్చి. ఆ పిచ్చి ఎలా ఉండేదంటే, నేను పర్ డే 18-19 hours కష్టపడేవాడిని. ఎలా కష్టపడేవాడిని? ఇండస్ట్రీస్ట్ అవ్వాలంటే మరి మనీ కష్టం కదా. నేను ఇన్వెస్ట్మెంట్ లేదు నా దగ్గర. నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ ఎంచుకొని, బిల్ గేట్స్ అంటాడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, నేను సాఫ్ట్వేర్లో నేను లేకపోతే నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాడిని అంటాడు. సో అలా నెట్వర్క్ మార్కెటింగ్ చేసి నేను కష్టపడని రోజు లేదు. పర్ డే 18 hours కష్టపడేవాడిని. నేను ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో వర్క్ చేసేవాడిని. ఇవన్నీ కనెక్టెడ్ అండి, ఇవన్నీ కనెక్టెడ్, దేవుడు నడిపే విధానం. నేను ఏజెన్సీ ఏరియాలో వర్క్ చేసి అక్కడ నుంచి నేను బయలుదేరి 226 kilometers ఎవ్రీ వీక్ నేను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి అక్కడ బిజినెస్ కోసం పోరాడి నెల్లూరు వచ్చాను ఎన్నోసార్లు. బిజినెస్ పని మీద ఉద్యోగం ఉంటూ బిజినెస్ పని మీద నెల్లూరు, చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, వాట్ నాట్ ఆల్ ద ఏరియాస్. రూపాయి సంపాదించలేదు, నష్టం కూడా పెద్దగా పోలేదు, కానీ డిజైర్, ప్యాషన్, డబ్బు సంపాదించాలి, ఇండస్ట్రీస్ అవ్వాలి, అట్లీస్ట్ మా వైఫ్ వాళ్ళ రిలేషన్స్లో ఉన్న వాళ్ళన్నా ఓవర్కమ్ చేయాలి. ఇదే ఇప్పుడు ఈ రోజున ఈరోజు గ్రౌండ్ నుంచి ఇక్కడ నుంచి బయటికి ఎవరన్నా వెళ్తున్నారంటే పక్కకి అంటాడు కదా, నా ప్రాణము చాలా ఇబ్బందితో ఉంది అంటే, అయ్యో ఈ సాక్ష్యం ఎవరైనా వింటే దేవుడు తెలుసుకొని ఎవరైనా దేవుడి గురించి ఆలోచిస్తారేమో. ఎవరైనా ఆలోచిస్తే దేవుడు వాళ్ళ హృదయాల్లోకి వస్తాడు. యేసు ప్రభు గురించి ఎవరైనా ఆలోచిస్తే దేవుడు వారి హృదయాల్లోకి వస్తారు. నా సాక్ష్యం విన్న తర్వాత ఎవరైనా ఒక క్షణమైనా ఆలోచిస్తే బాగుండనే ఆశతో ఇక్కడికి వచ్చాను. సో అలా 18 hours పర్ డే అసలు నిద్రపోయేవాడిని కాదు ఎప్పుడు. కారణం ఏంటంటే మా వైఫ్ కూడా నాకు సపోర్ట్. నేను ఏ అంటే ఆమె ఏ అంటది, ఆమె ఏ అంటే నేను ఏ అంటాను అనమాట. డబ్బు సంపాదిస్తా అంటే ఓకే, నాకు కూడా అదే కావాలి, మన ఇద్దరం రీచ్ అవ్వాలి, మన ఇద్దరం సొసైటీలో చాలా గొప్పగా ఉండాలి, మా అక్క వాళ్ళందరికంటే గొప్పగా ఉండాలి లేడీస్కి. సో ఆ విధంగా నా లైఫ్, నా 10 years లైఫ్లో నేను ఎప్పుడు బిజినెస్లో డబ్బు గురించి సంపాదించడానికి ఆలోచించిన రోజు లేదు. ఎందుకంటే ఐఎమ్ ఏ పూర్ పర్సన్. ఏమండి, పేదవాడుగా ఉన్నవాడు గొప్పవాడు అనుకోవడం తప్ప. కానీ నా ప్రభువు చెప్తాడు, మీకు కలిగినవి అమ్మి బీదలకు ఇవ్వండి అంటాడు. ప్రభు అంటాడు, మీకు కలిగినవి అమ్మి బీదలకు ఇవ్వండి. ఈ బైబిల్లో ఉన్నాయి కదా, ఈ అందరి బైబిల్లో ఉంటాయని నేను నమ్ముతున్నాను. మేబీ ఆ బైబిల్లో ఉన్న ఎవరికి కనపడమేమో, కానీ ప్రభు చెప్తాడు, నేను బైబిల్ చదివాక ఏంటి ప్రభు, నేనేదో ఇండస్ట్రీలో ఇష్టం అవ్వాలనుకున్నాను, నీ దగ్గరకు వచ్చి బాగా రిచ్ అవ్వాలనుకున్నాను, ఏంటి ప్రభు అని ఆ రోజు వాక్యం చదివే రోజున అనుకున్నాను. బట్ సో ఆ విధంగా నాకు 2 పాపలు, చైత్ర సంహిత, కేయూర విఘ్న 6 years పాప, ఒక పాప 5.5 6 years, ఇంకో పాప 3.5 years. దే ఆర్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ ఫినామినల్లీ. దే విల్ బికమ్ వన్ డే, గాడ్ విల్ మేక్ దెమ్ యాజ్ ఇంటర్నేషనల్ సింగర్స్. ఐ బిలీవ్ ఇట్, ఐ లవ్ ఇట్ ఆల్సో. నేను ఎప్పుడు చెప్తాను నా పాపకి, నువ్వు స్కూల్లో లాస్ట్ బెంచ్లో ఉండాలి, ఎడ్యుకేషన్లో నువ్వు లాస్ట్లో ఉండాలి. ఎడ్యుకేషన్లో మీరు అర్థం చేసుకోండి, నువ్వు ఎడ్యుకేషన్లో లాస్ట్లో ఉండాలి, దేవుళ్ళలో ఫస్ట్ ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. మా వైఫ్ అప్పుడప్పుడు కోపడుతుంది, కానీ నాకు అది న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు జ్ఞానులు కాదు, తెలివి లేని వాళ్ళని కదా ఏర్పరచుకుంటాడు. ఇంజనీరింగ్ అయ్యి, సైంటిస్ట్ అయ్యి, బిల్ గేట్స్ అయిపోయి దేవుడు ఎక్కడ అర్థమవుతాడు? దేవుడు ఎక్కడ అర్థమవుతాడు? నిన్న బ్రదర్ ఒక సాక్ష్యం చెప్పారు, SBI, మిగతా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు బాగా ఫ్రీగా, బాగా బిజీగా ఉంటారు. వెన్ దే విల్ హ్యావ్ ద టైమ్ టు రీడ్ ద బైబిల్. బైబిల్ ఒక వాక్యము,
దేవుని వాక్యము రాయబడినట్లుగా సర్వసత్యంలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యం చదవకుండా నేను సత్యంలో ఉన్నాను, నేను వెలుగులో ఉన్నానంటే అది తప్పు. నా యాప్ టు మై కాంటెక్స్ట్. దేవుడు వాక్యం ఎవరైనా చదవకుండా, దేవుడు వాక్యం తెలియకుండా, వారి హృదయాల్లో లేకుండా నేను సత్యంలో ఉన్నాను అంటే తన్ను తాను మోసపరుచుకున్నాడని నేను నమ్ముతాను. దేవుడు ఈ విషయం తప్పైతే నన్ను క్షమించును గాక. సో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోతే ఎక్కడ సమయం ఉంటుంది, ఒక పెద్ద బ్రాంచ్ మేనేజర్ ఉంటే ఎక్కడ సమయం పడుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కడ సమయం ఉంటుంది, బైబిల్ చదివేదానికి ఛాన్స్ లేదు. అందుకే నేను ఇప్పటి నుంచే భయపడుతున్నా, ప్రభువా నా బిడ్డల్ని లాస్ట్లో మీ చిత్తమైతే లాస్ట్లో పడేసేయండి, వాళ్ళకి ఏం రావద్దు, ఒక బైబిల్ తప్ప ఏం రావద్దని నేను మనసారా దేవుని ముందు నేను కోరుకుంటున్నాను అనమాట. ఇది ఎప్పుడు వాళ్ళకి అదే చెప్తాను. సో ఇది నా కుటుంబం. సో డబ్బు సంపాదించుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను అనుకున్నట్టుగా ఇండస్ట్రీస్ట్ అయినా నేను ఇక్కడ వచ్చేవాడిని కాదు. ఒక రోజున నా అపోనెంట్స్ కాదులే కానీ మా కాంపిటేటర్స్ అనుకోవచ్చు, మా వైఫ్ వాళ్ళ అక్క వాళ్ళు, దే ఆర్ గ్రోయింగ్ ఫైనాన్షియల్లీ. టు బి ఫ్రాంక్లీ ఈ సాక్ష్యం వాళ్ళు కూడా వింటారు మళ్ళీ. సో దేవుడు ఎంత గొప్పవాడో అందరూ తెలుసుకుంటారు. సో రీచ్ అవ్వాలి. సో ఫెయిల్ అవుతున్నాం. వాళ్ళు ఆల్రెడీ అబ్రాడ్లో అబుదాబీలో ఉన్నారు. వాళ్ళ నాకంటే ముందే 4 yearsగా అబుదాబీలో ఉన్నారు. నాకు బాగా ఈగో, ఎందుకంటే సెల్ఫ్ మోటివ్ పర్సన్. సో బాగా ఈగో. సో రిచ్ అవ్వాలి, దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డాను భయంకరంగా. మరి ముఖ్యంగా నేను యాంవే బిజినెస్ చేశాను. ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ యాంవే బిజినెస్, బట్ ఐఎమ్ ద వెరీ గుడ్ లీడర్ ఇన్ యాంవే. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఇఫ్ ఐ విల్ నాట్ బి ది డైమండ్, ఎవడు డైమండ్ గాడనేవాడిని. ఇప్పుడు నేను డైమండ్ కాకపోతే ఎవడు డైమండ్ గాడాను. ఎంత వర్క్ చేశాను కానీ సక్సెస్ కాకపోవడానికి కారణం ఈ రోజు నాకు అర్థమవుతుంది. కానీ ఆ బిజినెస్లో ఐ లెర్న్ అలాట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అన్నీ నేను నేర్చుకున్నాను అనట్లేదు. కానీ నా ప్రభువు ఆ రోజు ప్రణాళిక ప్రకారం నాకు అన్ని స్కిల్స్ ఆ రోజున నేర్పించిన దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఫైనాన్షియల్లీ సెటిల్ కాలేదు. ఇంకా చెప్పాలంటే నేను నా సెంటిమెంటల్ పర్సన్. నేను మదర్ ఫాదర్ అంటే నాకు బాగా ఇష్టం. ఈ రోజు వరకు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, నేను 1 రూపీ కూడా నా పేరు మీద దాచుకోలేదు. ఈ రోజు వరకు కూడా ప్రతి అకౌంట్ మా వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి నా చెల్లి తమ్ముడు అందరినీ చదివించడానికి, వాళ్ళు కష్టపడడానికి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు తల్లిదండ్రులతో విధేయతగా ఉండేవాడిని. ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నా, ఎందుకంటే నేను విశ్వాసంలోకి వచ్చాను. వారు విశ్వాసం లేరు కాబట్టి ఇప్పుడు కొద్దిగా డిఫరెన్స్లు కనపడుతున్నాయి. కానీ విశ్వాసం రాకముందు ఆయన నిజంగా నేను దేవుడి వాక్యాలు చదివినప్పుడు తల్లిదండ్రులు విధేయత లేని వాడు నరహత్యకు పాత్రుడు అని రాయబడింది. అది చదివినప్పుడు ప్రభువా, ఏం ప్రభువా నువ్వు నన్ను ఫస్ట్ నుంచి మంచి ట్రాక్లో పెట్టావా, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే ట్రాక్లో పెట్టావా అని దేవుడిని స్తుతించాను. సో ఆ విధంగా నేను సంపాదించుకున్నది నా దగ్గర లేక, కళ్ళ కన్నా కళ్ళు ఫలించక ఒక స్టేజ్లో నేను ఎలాంటి వాడిని అంటే, నేను సౌదీ అరేబియా వెళ్ళక ముందు మోర్ దెన్ 50 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి నా దగ్గర, 50 ఆఫర్ లెటర్స్. ఐఎమ్ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ ద జాబ్ సెర్చ్. ఒకసారి జాబ్ టార్గెట్ చేశానంటే నేను గంటలో కూర్చుంటే, అంటే నన్ను గొప్ప చేసుకోవడం కాదు కానీ దేవుడు ముందే చెప్తున్నాను, ఈ టాలెంట్స్ దేవుడు ముందుగానే ఇచ్చాడు నాకు. ఒక CV కూర్చోవడం స్టార్ట్ చేస్తే నేను ఒక పెద్ద డాక్టర్ CV కూడా తయారు చేస్తాను. నేను ఇక్కడ కూర్చుంటే ఒక 1 అవర్లో ఒక ప్రొఫెషనల్ డాక్టర్ CVని నేను తయారు చేయగలుగుతాను. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కూడా నేను ప్రిపేర్ చేయగలుగుతాను. నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి వ్యక్తిని దేవుడు రక్షించాడు. అలా లోకంలో తిరిగే వ్యక్తిని దేవుడు రక్షించాడు. రక్షించిన నా దేవునికి, ఇక్కడే కూర్చున్న నా దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా వన్ డే ఐ టుక్ ద డెసిషన్, ఐ హ్యావ్ టు గో అబ్రాడ్. శాలరీ ₹1,00,000 వస్తుంది. 50 ఆఫర్ లెటర్లు చూసినా ఎక్కడైనా శాలరీ అదే వస్తుంది. చాలా మంది అబ్రాడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే, భార్య పిల్లల్ని ఇండియాలో వదిలేసి భర్తలు అక్కడ వర్క్ చేస్తారు. ఎంత డిఫికల్ట్ తెలుసా, ఎంత డిఫికల్ట్. ఐ సా లాట్ ఆఫ్ ఫ్యామిలీస్. వాళ్ళు ఫ్యామిలీ, భర్త అక్కడ ఉంటాడు, భార్య పిల్లలు ఇక్కడ ఉంటారు. వాళ్ళతో మాట్లాడతారు. 20 years 30 years వాళ్ళు వర్క్ చేస్తున్నారు డబ్బు కోసం. నా ప్రభు అంటాడు, ఎవడనో దేవునికి సిరికి దాసుడుగా ఉండనేరడు. ఈ సాక్ష్యం ఎవరైనా వింటే, అబ్రాడ్లో పనిచేసి కేవలం భార్య పిల్లలను వదిలేసి కేవలం డబ్బు కోసం వాళ్ళు అబ్రాడ్లో ఎవరైనా ఉంటున్న వారైతే, వాళ్ళందరూ మనసు మార్చుకొని వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి వచ్చి తృప్తి పొందాలని, ఆ జీవజలాలు తాగాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ విధంగా దేవుడు నాకు అన్ని ఆఫర్ లెటర్లు ఇచ్చినా కూడా ఒకే ఒక కంపెనీ ఇచ్చింది ఆఫర్. ఆ కంపెనీ పేరు అల్ఫనార్. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఆ అల్ఫనార్ వెబ్సైట్లో ఫ్యామిలీ స్టేటస్ ఇస్తారు. వాళ్ళు ఫ్యామిలీ స్టేటస్ ఇస్తారు.
అంటే నేను భార్య పిల్లలతో కలిసి జీవించడానికి ఆ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. వన్ డే ఐ టుక్ డెసిషన్ అల్ఫనార్. ఆ కంపెనీలోకి వెళ్తే ఆ కంపెనీలో నేను హార్డ్గా ఇప్పుడు నాకు నేను లెక్కేస్తే ఒక 5 గంటలు పనిచేస్తుంటాను 2 yearsలో. నమ్ముతారా? 2 yearsలో 5 గంటలు పనిచేస్తుంటాను సంతకాలు పెట్టడానికి మాత్రమే. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు భార్య పిల్లలకు విలువ ఇవ్వాలని చెప్పిన దేవుడు భార్య పిల్లలకు విలువిచ్చి సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నన్ను నిలబెట్టుకోవడానికి ఒక ఫ్రీడమ్ ఉండే కంపెనీలో నన్ను ముందుగానే అరేంజ్ చేశాడు దేవుడు. దేవుడికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి స్తుతులు వందనాలు. నేను అల్ఫనార్లో జాయిన్ అయిన తర్వాత మంచి కార్ ఉంది. కార్ వాల్యూ 20 లక్షలు. మంచి విల్లా, చాలా లగ్జరియస్ విల్లా అనమాట. ఎవరు చూసినా టప్పని పడిపోతారు విల్లా. సో ₹1,00,000 జీతం. నేను సౌదీ వెళ్లే ముందు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నాకు బాగా ఫారెన్లో వర్క్ చేయాలంటే నాకు ఎగెనిస్ట్. భారతదేశం అంటే బాగా ప్రేమ. నాకేంటంటే ఫీలింగ్, ఇక్కడ వాళ్ళందరూ ఫారెన్ వెళ్ళిపోయి ఈ డబ్బులని దాచేసుకుని ఇక్కడ ఇండియాకి వచ్చి ఆ డబ్బులు ఇక్కడ పంపించి రేట్లు పెంచేసుకుంటున్నారు, ల్యాండ్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఐ వాజ్ కంప్లీట్లీ ఎగెనిస్ట్ టు గో సౌదీ అరేబియా కావచ్చు, అబ్రాడ్ కావచ్చు. కానీ ఆ పరిస్థితిలో నేను వెళ్లే ముందు అనుకున్నాను, నా జీవితంలో నేను కంప్లీట్గా ఓడిపోయాను అని ఒక కంక్లూషన్కి వచ్చి, నేను ఆ రోజున ఒక కంక్లూషన్కి వచ్చి నేను డిక్లేర్ చేసి నా ఫ్రెండ్స్ కూడా, ఎస్ ఈరోజు నేను నా జీవితంలో ఓడిపోయాను అని డిసైడ్ అయ్యి నేను సౌదీ అరేబియా వెళ్ళాను. కానీ దేవుడు నన్ను ఏ విధంగా గెలిపిస్తున్నాడో మీ అందరూ చూస్తూ ఉన్నారు. సో ఓడిపోయాను, వెళ్ళాను. సౌదీ అరేబియా వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హైయెస్ట్ స్పీడ్ ఇంటర్నెట్, హైయెస్ట్ ఏ మూవీ రిలీజ్ అయినా నా ఇంట్లో ఉంటుంది. ఏ మూవీ రిలీజ్ అయినా అక్కడ ఇంటర్నెట్లో అప్లోడ్ అయిన వెంటనే ఫస్ట్ సీట్స్ నా ఇంట్లో ఉంటాయి. నేను నా భార్య పిల్లల్ని మంచిగా ఎక్కడ పోయినా ఏసీ కదా, మంచిగా పెద్ద రగ్గు కప్పుకొని మేమందరం ఎల్సిడిలో, చూడండి లైఫ్ ఎలా ఇచ్చాడు దేవుడు, ఎల్సిడిలో చూసుకుంటూ మేము నైటు 1-2 దాకా సినిమాలు చూసేవాళ్ళం. 1-2 దాకా సినిమాలు చూసేవాళ్ళం. నా పాపకి డాన్స్ నేర్పించాలని బాగా కోరిక. వాళ్ళతో సినిమా పాటలు, డాన్స్లు. తర్వాత చూసే బైబిల్ చదివాక ఆ సీడీ చూస్తే, ఎంత దరిద్రమైన జీవితంలో ఉన్నాను నేను. నా పాప డాన్స్ చేసిన రోజున ఆ రోజున మురిసిపోయిన నేను, ఆ రోజున డాన్స్ చూసి మురిసిపోయిన నేను, ఆ హ్యాబిచువల్ నేను చేయించకూడదు, ఆ హ్యాబిట్ నేను నాకు పిల్లలు పెట్టకూడదని నేను ఇప్పుడు అనుకుంటాను. ప్రభువా నన్ను భలే మార్చావు ప్రభువా అని దేవుడిని స్తుతిస్తూ ఉంటాను. నా స్తుతులు ఎలా ఉంటాయంటే, నా స్తుతి చర్చిలో ఉండదండి. ఎందుకంటే నేను చర్చికి పోలే ఇప్పటిదాకా. నా లైఫ్లో 2 times వెళ్ళాను చర్చికి. నమ్ముతారా? ఒకటి నెల్లూరులో, మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్లో 2 times వెళ్ళాను చర్చికి. మిగతా అంత సౌదీ అరేబియాలో చర్చిలు ఉండవు. హౌస్ కూడికలు, గృహ కూడికలే ఉంటాయి. మినిమం 25 members, మాక్సిమం 25 వరకు అలో చేశారు కొత్తగా నా కోసం. మేబీ 25 members. సౌండ్ రాకూడదు, సౌండ్ వస్తే కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే సీరియస్ అఫెన్స్ ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీ, చాలా రిస్ట్రిక్టెడ్. సౌదీ అరేబియా ప్రపంచంలో చర్చ్ లేని ప్లేస్ అంటే సౌదీ అరేబియా. ప్రపంచంలో మసీదు లేని ప్లేస్ అంటే ఎక్కడ? వాటికన్ సిటీ. ప్రపంచంలో మసీదు లేని, చూడండి కాంపిటీషన్ ఎలా వస్తుందో. ప్రపంచంలో మసీదు లేని ప్లేస్ అంటే వాటికన్ సిటీ. ప్రపంచంలో చర్చ్ లేని సిటీ అంటే సౌదీ అరేబియా. నేను నమ్ముతున్నాను, నేను ఇంకా సౌదీ అరేబియాలో ఎక్కువ కాలం ఉండాలని దేవుడు నిర్ణయించున్నట్టయితే అక్కడ చర్చ్ ఓపెన్ చేస్తాడు పబ్లిక్గా. దేవునికి స్తోత్రం. పబ్లిక్గా చర్చ్ ఓపెన్ చేస్తాడు. దేవుడు శక్తిమంతుడు, ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. సో ఈ విధంగా చాలా లిబరల్గా, రియలిస్టిక్గా. ఎందుకంటే ఓడిపోయిన వాడికి సిగ్గే ఉంది. ఇంకా ఐ వాజ్ ఫెయిల్డ్ ఇన్ మై కంప్లీట్ లైఫ్. ఇంకా నా కెపాసిటీ నెలకు 1,00,000. ఇంతకంటే హోప్స్ పెట్టుకోవద్దు. వీఆర్ నాట్ గోయింగ్ రిచ్, నో వే. నీ కలల సౌధాలన్నీ టప్ప అన్ని పడేసాయని చెప్పాను. నువ్వు సౌధాలు ఎక్కొద్దు, నువ్వు మళ్ళీ నన్ను పుష్ చేయొద్దు, మళ్ళీ డ్రీమ్స్ చూపించి, అసలే ఆమెలో పనిచేసిన వాడిని, బోలే డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ అన్ని తుడిచేయమ్మా అని చెప్పి తుడిచి. ఆ టైంలో ఒకరోజు సడన్గా కాల్ వచ్చింది. మా కో బ్రదర్ అంటారు అనమాట. యాక్చువల్గా మేము జీటాక్లో, జీమెయిల్లోనో, స్కైప్లో మాట్లాడాం. ఆ రోజు ఆశ్చర్యంగా ఫస్ట్ టైము మాకు మొబైల్కి కాల్ వచ్చింది. నేను డ్రైవింగ్లో ఉన్నాను. అన్నయ్య మొబైల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి అన్నయ్య మీరు పెట్టేసేయండి, నేను వచ్చి మాట్లాడతాను. వెంటనే కాల్ చేశాడు అన్నయ్య చెప్పండి అంటే, అని అంటాడు, జాబ్ వచ్చింది కృష్ణ, జాబ్ వచ్చిందని. జాబ్ రావడం కామన్ కదా, చదువుకోవడం, జాబ్ రావడం, అసలే మనం జాబ్ సెర్చ్ చేసేవాళ్ళం. జాబ్ రావడం కామన్ కదా. అన్న ఏంటన్న కంపెనీ ఎక్కడ అంటే, అబుదాబీలో గవర్నమెంట్ కంపెనీలో. జనరల్గా శాలరీలు అడగం కదా. అడిగాను ఆ రోజు. అడిగితే ఆయన అంటారు, నెలకి ఒక 5-6 లక్షలు ఉండొచ్చు అంటాడు. అర్థమవుతుందా? నెలకి 5-6 లక్షల రూపాయల శాలరీ. ఇప్పుడు 6+ ఉంది. నెలకు 5-6 లక్షల శాలరీస్ వస్తాయి. ఆయనకి శాలరీ వస్తే నేను ఎందుకు ఫీల్ అయిపోవాలా?
అసలే ట్యూన్ అయిపోయాను. మనకు డబ్బులు అవసరం లేదు, పుండు మీద కారం అంటే ఎలా ఉంటుంది చెప్పండి, పుండు మీద కారం పడ్డట్టు చాలా ఫీల్ అయిపోయాను. అంటే వాళ్ళకేదో వచ్చిందని జలస్ కాదు, కానీ నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు, చాలా కష్టపడి పెంచారు, చాలా పేదరికంలో మగ్గారు, ఎన్నో బాధలు పడ్డారు. నాకు తెలిసి ఎవరికి వాళ్ళు హామ్ చేయలేదు. ఇది నా హృదయంలో. నేను ఎవరికి హామ్ చేయలేదు, వీలైనంతవరకు సహాయం చేస్తున్నా. ఎందుకు దేవుడు ఇలా పెడుతున్నాడు, ఎందుకు దేవుడు ఇలా పెడుతున్నాడు? కొంతకాలం తర్వాత బైబిల్ చదివినప్పుడు ప్రకటన గ్రంథంలో అంటాడు, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అంటాడు. బాబాయ్ ప్రభువా నువ్విదా అంటే శ్రమ దరిద్రం ఉంటుందా? ఉంటుందని చెప్తాను. నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడే అంటాడు. అది చదివాక లోపల ఉన్న కొద్ది కూడా పూర్తిగా మారిపోయింది. ప్రభువా నేను పేదవాడిగా ఉండడానికైనా ఐఎమ్ రియలిస్ట్. పేదవాడిగా ఉంటే ధనవంతుడని చెప్తున్నావు కదా ప్రభువా, పేదవాడిని నువ్వు ఎన్నుకున్నా అని చెప్తున్నావు కదా ప్రభువా, బీదలకి సువార్త ప్రకటించడానికి వచ్చా అని చెప్పావు కదా ప్రభువా. సో నేను బీదవాడిగా ఉండడానికి ఏం ప్రాబ్లం లేదని తర్వాత కాలంలో నాకు దేవుడు వాక్యం ద్వారా సర్ది చెప్పాడు. నేను చర్చికి వెళ్ళుంటే ప్రార్థన చేయించేవాడు మోకాలు పెట్టి, నువ్వు రిచ్ కావాలి ప్రార్థన చెయ్యి అని చెప్పి. బైబిల్ చెప్పింది నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీ ధనవంతుడు అని బైబిల్ చెప్పింది. చర్చిలో ఏం చెప్పేవాళ్ళో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను రైట్ ట్రాక్లో నడిపించాడని నేను నమ్ముతున్న దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సో ఈ విధంగా ఆయన అంటారు, అన్న ఏంటన్నా ఇది 5-6 లక్షలు అంటే ఆయన అంటారు, ఇది నా టాలెంట్ కాదు, యేసు ప్రభుకి మేము 6 నెలలుగా సీరియస్గా ప్రార్థన చేస్తున్నాము, నెలకు 5-6 లక్షల రూపాయలు జీతం రావాలని మాకు దేవుడు కరెక్ట్గా చూపించాడు. ఎంత శాలరీ కూడా చూపించాడు, ఇంటర్వ్యూలో ఎంత శాలరీ అడగాలో కూడా చూపించాడు. అలా అన్నారు. బాబాయ్ ఈ దేవుళ్ళు ఏంటి, ఈ దేవుళ్ళు ఇంత లిటరల్గా మాట్లాడదు. మేము మాత్రం మేము గుడికి వెళ్ళి ఏదో లెంపకాయలు వేసేసుకుని వచ్చేస్తాం కదా, ఏంటి దేవుడు ఎక్కడో కదా ఉంటాడు, దేవుడు ఏంటి రావడం ఏంటి, పర్టికులర్గా మాట్లాడడం ఏంటి, చెప్పడం ఏంటి, ఫన్నీగా అనిపించింది. కానీ ఒక రియలిస్టిక్ అనిపోతుంది. 5-6 లక్షల రూపాయల జీతం అంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్స్ ఏ బిగ్ ఇష్యూ. బికాజ్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ ద జాబ్ సెర్చ్. ఐ నో దెర్ ఇస్ వెరీ 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 లెస్ ఛాన్సెస్ ఏ ఇండియన్ విల్ గెట్ శాలరీ మోర్ దాన్ 5 lakhs ఫర్ ఇండియన్. ఇఫ్ ఇట్ ఈస్ యూరోపియన్ అమెరికన్ అయితే ఎక్కువ శాలరీ ఇస్తారు. కానీ నేను అడిగాను, ఏంటన్నా ఒక ఇండియన్కి ఇంత శాలరీ రావడం ఏంటన్నా అంటే ఆయన అంటాడు, ఇది నా టాలెంట్ కాదు. మనం ఏమనుకుంటాం జనరల్గా, ఇది ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను టాలెంటెడ్ అని చెప్తున్నాను కదా, ఒకప్పుడు ఫీలింగ్ చెప్తున్నాను, ఇప్పుడు కాదు నేను చెప్తుండేది, ఒకప్పుడు ఫీలింగ్. సో ఆయన అంటాడు, ఇది నా టాలెంట్ కాదు అంటే ఏంటిది, ఇంత 5-6 లక్షల రూపాయలు సంపాదించిన మనిషి కూడా నా టాలెంట్ కాదంటాడు, ఏంటి ఇంత తగ్గింపు అనుకుని ఆయన చెప్పాడు. చెప్తే అసలే ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తాను. క్రిస్టియనా, ఈ క్రిస్టియన్ అంటే నాకు పడదే, అసలు ఈ క్రిస్టియన్ అంటే నాకు చిరాకే, బొట్టు పెట్టుకుని వాళ్ళంటే నాకు భలే మంటే. ఎప్పుడన్నా ఏమండి బొట్టు పెట్టుకుని ఎవరన్నా స్నానం చేస్తారా బాత్రూంలో? లేడీస్ చేయరు కదా. వాళ్ళు వచ్చి అంటే ఐ విల్ నాట్ అలో, బాత్రూమ్ నుంచి అద్దం దగ్గరకు వచ్చి బొట్టు పెట్టేదాకా కూడా నేను అలో చేయను. నువ్వు బొట్టు బాత్రూంలోకి తీసుకెళ్ళు, నువ్వు బొట్టు ఏంది నువ్వు ఎలా కనపడుతున్నావు ఇలా కనపడుతున్నావు భయంకరంగా కామెంట్ చేసేవాడిని. అంటే క్రిస్టియన్ అంటే అంత హేట్ రేట్ ఉండేదండి. ఆ రోజు హేట్ రేట్ పెట్టిన దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. క్రిస్టియన్ అంటే భలే హేట్ రేట్ అనమాట. ఇంకా హేట్ రేట్ ఎందుకంటే నేను చేయని వ్యాపారం లేదన్నాను కదా. సో నాకు ట్రస్ట్లు అంటే బాగా అవగాహన, క్రిస్టియన్ ట్రస్ట్లు అంటే బాగా ఇష్టం నాకు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇండియా, సౌదీ అరేబియా, ఫారెన్ కంట్రీస్ నుంచి డబ్బులు పంపిస్తారు, వీళ్ళకి దేవుడు లేదు పాడలేదు, ఆ డబ్బులు వీళ్ళు తేరగా తింటారు, పల్లెటూరులో వెళ్తారు, డబ్బులు ఆశ చూపిస్తారు, జనాల్ని చర్చిలో పెట్టి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని మార్చేస్తా ఉన్నారు. అసలు ఊరికే ఫారెన్ దేవుళ్ళు మనకెందుకు అంటే కేవలం ఇది బ్రిటిష్ వాడి కుయుక్తి, అమెరికన్ వాడి కుయుక్తి. వాళ్ళ టార్గెట్ అంట ఇంకో 60 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం క్రిస్టియన్స్ చేస్తారట, అది వాళ్ళ టార్గెట్ అట అని నేను బాగా ఫీల్ అయ్యేవాడిని. ఈ లోపల కొంతమంది పాస్టర్స్ నాకు తెలుసు, వాళ్ళతో మా డిస్కషన్ ఎలా ఉంటుందంటే సువార్త కాదు డిస్కషను. ఏమంటే 135 అదే 112 ట్రస్ట్ ఉందా, మనకు మంచి డోనర్ ఉన్నాడు, భయంకరమైన డోనరు, ఒక 100 crores ఇస్తాడు, మీకు ఎవరైనా ట్రస్ట్ ఉంటే నాకు చెప్పండి, మనకు కమిషన్ ఇప్పిస్తాము. ఎట్లా వస్తుంది అన్న అంటే చెప్తాడు ఆయన, దయచేసి క్షమించాలి, ఎలా వస్తుందంటే ఆయన చెప్పాడు, ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది, మన కమిషన్ ఎట్లా అన్నంటే చెప్పాడు. ఎట్లా డోనర్ ఎలా వస్తాడండి, ఎలా వస్తాడు, ఫండింగ్ ఎలా వస్తుంది, ఫండింగ్ ఎక్కడ స్టోర్ అవుద్ది, ఫండ్ రావాలంటే ఏం చేయాలి, ట్రస్ట్ రన్ చేయాలంటే, ఇదొక్కటే అవగాహన ఉంది నాకు. ఇంత నెగిటివ్ ఉన్నవాడు సువార్త తింటాడా? క్రిస్టియానిటీ గురించి ఇంత డీప్గా స్టడీ చేసినవాడు, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, నేను తీర్పు తీర్చకూడదు కాబట్టి, ఇప్పుడు ఆ రోజున్న స్టేటస్ నమ్ముతాడా? లేదు. ఇంకా భలే బాధ. క్రిస్టియన్ అంటే మరి
కష్టం కదా. యేసు ప్రభు నమ్ముకు ఇంత క్లియర్గా ఇస్తాడా అనుకుని ఆ రోజు అసలే ఓడిపోయినవాడు, అసలే చనిపోయినవాడు, అంటే నేను అనుకోవడం లైఫ్లో ఓడిపోవడం అనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఆ స్టేజ్లో మృతుడుగా ఉన్న స్టేజ్లో ఉన్నా. నేను ఆ టైంలో నేను మృతుడుగా ఉన్నా. కానీ ఈ మృతదేహం కనపట్లేదు. కానీ నాకు అక్కడ దేవుడు ప్రభు చెప్తాడు, మా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకోవడానికి సెలవు ఇవ్వమంటే ప్రభు అంటాడు, నువ్వు వచ్చేనా అక్కడ మృతులు ఉన్నాయి, బోలెడు మృతులు, ఆ మృతుల్ని పాతి పెట్టుకున్నా. అది చదివినాడు, బాబోయ్ నేను ఆ రోజు మృతున్నా అని ఆ రోజు అనుకుని దేవుడు నన్ను వాక్యం ద్వారా నేను మృతుడు అని మరలా ఇప్పుడు జ్ఞాపకం చేసిన దేవునికి స్తుతులు. వాస్తవం ఏంటంటే ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్ అండి. అసలు నేను ఇక్కడికి వచ్చే ముందు ఏం మాట్లాడతానో నాకు తెలియదు. పాట ఒకటే, మధ్యలో పాట మిస్ అయితే ప్రాబ్లం అని పాట రాసుకొచ్చాను. నేను ఈరోజు ఎక్కడ ప్రీచ్ చేసినా కూడా నేను బైబిల్ పట్టుకెళ్ళను. ఈ బైబిల్ కూడా సారిదే. ఎప్పుడు నా బ్యాగ్లో బైబిల్ ఉండదు, కానీ ఇక్కడ పెట్టేశాడు దేవుడు. ఎప్పుడు నా బ్యాగ్లో బైబిల్ ఉండదు. అందరికి బ్యాగ్లో, చేతుల్లో, సంకల్లో, అల్మరాల్లో, కిటికీల్లో, అన్ని చోట్ల బైబిల్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. దేవుడు నాకు ఇక్కడ బైబిల్ ఇచ్చిన దేవునికి స్తుతులు, వందనాలు. ఎందుకంటే నేను 2 days బిఫోర్ నా టౌన్ హాల్కి వస్తున్నప్పుడు ఒక పోస్టర్ మీద ఒక అందమైన అమ్మాయి షార్ట్లో కనపడుతుంది అనమాట. సాతాను చెప్తాడు, భలే ఉంది కదా అంటున్నాడు. ప్రభు వెంటనే నేను అభ్యంతరపరిచేది నీ కళ్ళైతే వెంటనే పీకి పడేయి అంటున్నాడు. ప్రభు నేను ఇప్పుడు పీకలేను, కానీ ఇందాక పాట పాడాను కదా, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు. అందరూ అనుకుంటారు శత్రువు అంటే భయంకరంగా పెద్ద పెద్దగా వస్తాడు అనుకుంటారు. కానీ శత్రువు నాకెవడో తెలియజేశాడు దేవుడు. ఆ శత్రువును తెలియజేసిన దేవునికి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. సో ఈ విధంగా జరిగే టైంలో మరి ఎట్లా క్రిస్టియన్స్ అంటే పడదు కదా అనుకునే టైంలో మా వైఫ్ చెప్తుంది, చూసావా దేవుడు నమ్ముకున్నారట, మరి ఎట్లా, ఇదేంటి గోల, ఈ క్రిస్టియన్ గోల అంటే అసలు మనకు అసలే పడదు, ఎట్లా అంటే అసలే ఓడిపోయినాడు కదా, సిగ్గు లేకపోతే మీ డబ్బు కోసం, డబ్బు ఏదైనా చేస్తుంది కదండి, డబ్బు చేయిస్తుందా, అన్నదమ్ములు చంపిస్తుందా, డబ్బు బంధాలను తెగొట్టేస్తుందా, డబ్బు కోసమే కదా ఈరోజు పోరాటం. కుటుంబాన్ని వదిలి, అన్నదమ్ములు బంధాలు లేక, యేసుప్రభు మాట వినక, బైబిల్లో ఉన్న పరమార్థం అర్థం చేసుకోలేక, క్రైస్తవులైన మనం ఇంకా డబ్బు కోసం పోరాడుతున్నామంటే దేవుడు తీర్పు తీర్చే రోజున ఏం మాట మాట్లాడతాడో, మనల్ని గొర్రెల్లో పెడతాడో మేకల్లో పెడతాడో తెలియదు. కానీ ఇప్పుడైతే పరీక్షలు రాస్తా ఉన్నాము, బోరెడు పరీక్షలు, రిజల్ట్స్ వచ్చే రోజు తెలుస్తుంది. నా కోరిక ఏంటంటే ఈ సాక్ష్యం విన్న తర్వాత అందరూ బైబిల్ బాగా చదవాలని, దేవుడు మీరందరూ బైబిల్ చదివేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడని నేను నమ్ముతూ ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా ఎట్లా చేయాలి, ఓకే సరేలే ఓకే అని ఒప్పుకునేసాను. మా వైఫ్ చెప్పింది, ఇకైనా మనం ప్రేయర్ చేద్దామండి. ఏమో 5 లక్షలు నీకు తెలుసు కదా, నువ్వు బాగా జాబ్ చేస్తావు కదా, 5 లక్షలు అంటే 5-6 లక్షలు అంటే అసాధ్యం కదా నీ పాయింట్లో. దేవుడు ఏదో సాధ్యం చేశాట. లెటస్ ట్రై అనుకునే టైంలో బైబిల్ లేదు కదా. బైబిల్ అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రేయర్ చేయని క్రిస్టియన్ ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ప్రేయర్ చేయడం రాదు అన్న క్రిస్టియన్, నాకు తెలిసి ప్రేయర్ చేయడం రాని క్రిస్టియన్ ఎవరు ఉండరు. బైబిల్ కంప్లీట్గా చదవని బైబిల్ చదవని క్రిస్టియన్ ఎవరన్నా ఉన్నారంటే కంప్లీట్గా చదవని క్రిస్టియన్. కనీసం జీవితకాలంలో PhD, MTech, BTech, డాక్టరేట్లు చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ని కనీసం 5 సార్లు పూర్తి చేసావని అడిగితే చేతులు లేపరు. అంటే ప్రేయర్ చేయడం చాలా ఈజీ కాబట్టి ఆ రోజు కూడా నేను ప్రేయర్ చేశాను. ప్రభువా, ఏదో నువ్వు ప్రభు అంట, మరి పరిస్థితి ఇలా ఉంది, ఏమో సిగ్గుగా ఉంది, అయినా నేను మార్చేస్తాను, నా దేవుళ్ళని మార్చేసి నేను పెట్టేసుకుంటాను, ఇది ప్రేయర్, నేను మార్చేస్తాను, అయితే నువ్వు నాకు ఒకటి చేయాలి కండిషను. నాకు స్మోకింగ్ హ్యాబిట్ అని చెప్పాను కదా, ఇది భలే విచిత్రం అనమాట. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ కొంతమంది తాగుతూ ఉన్నారు, కొంతమంది ఆఫ్ చేసి ఆన్ చేసి సంవత్సరం ఆపేసి, సంవత్సరం ఆపి ప్యాషన్ అనమాట. సంవత్సరం నేను సిగరెట్ కంట్రోల్ చేశాను, ఈరోజే నా ఫ్రెండ్ సిగరెట్ స్టార్ట్ చేశాడు 1 year తర్వాత, 1 year గ్యాప్ ఇచ్చి. సో నాకు చాలా గిల్టీగా ఉండేది. ఫ్యామిలీ లేకపోతే ప్రాబ్లం, కానీ సౌదీ అరేబియా వెళ్ళలేము, సిగరెట్ తాగితే ఖచ్చితంగా కంపు వస్తుంది, కంపు వస్తే అడుగుద్ది, అడిగితే చెప్తాను లిఫ్ట్లో ఎవడో తాగుతున్నాడు, వాడొచ్చి నాకు తెలియదని. లేదు ఆమెకు తెలుసు, కానీ లేదు అనేది లేదు, ఒట్టేసేవాడిని పిల్లల మీద. నిజం నమ్ము నన్ను, ఎందుకంటే సమాధానం కావాలి కదా ఇంట్లో, మళ్ళీ గోలైతే కష్టం. సో ఆ కండిషన్లో ఉన్న నా మిజరబుల్ కండిషన్ నాకు తెలుస్తా ఉంది. కళ్ళ ముందు పిల్లలు కనపడుతున్నారు, వాళ్ళ మీద ప్రామిస్ చేసే స్టేజ్లో అంత అడిక్టెడ్ సిగరెట్కి. మా మామగారు మొన్న అంటారు, ఈ యాక్షన్ చూసి, నీకు సిగరెట్ హ్యాబిట్ ఉందా అని అడిగాను. మాకు ఎప్పుడు అనిపించలేదంటే, తెలుసు కదా ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం మనం, బోరెడ్ సీక్రెట్స్ ఉంటాయి. ఆ గుట్లన్నీ నిన్న సిస్టర్ పాట పాడింది, సమరయ స్త్రీ పాటలో, నా గుట్టు విప్పాడు యేసయ్య, మీ గుట్టు కూడా ఏదో ఒక రోజు ఇప్పుతాడు అని. అందుకే ప్రభు ఆ గుట్లే లేకుండా చేయనాయనా అని ప్రార్థిస్తూ ఉంటాను.
దేవునికి స్తోత్రం. ఆ రోజున మరి సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. నేను ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ చేయాలి అనే కాంటెక్స్ట్ దేవుడు హృదయంలో ఇచ్చాడు. ఏదైనా చేస్తే బ్లడ్ పెట్టాలి, ఏదైనా చేస్తే ప్రాణం పోయినా దానికోసం పోరాడాలి. అందుకే గుడ్డివాడిగా రూపాయి సంపాదించకపోయినా 10 సంవత్సరాల బిజినెస్ కోసం నేను తాపత్రయపడ్డాను. ఆ సమయంలో మరి డబ్బు ఎలా సరే తప్పదు కదా. సో అనుకునే టైంలో మరి టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయకుండా ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసుకురా? నేను యేసు ప్రభుని టెస్ట్ చేయడానికి నేను స్టార్ట్ చేశాను. నీకు నిజంగా దేవుడు అయితే నేను స్మోక్ కిట్ చేయాలి అని నా కొలీగ్స్ అందరికీ నేను అక్కడంతా సౌదీ అరేబియాలో మందు తాగారు కానీ ముస్లిమ్స్ బాగా సిగరెట్ తాగుతారు. అందరూ మరి దొందే కదా, కలిసిపోయాము. అందరికి చెప్పాను నేను స్మోక్ క్విట్ చేస్తున్నాను అని అనౌన్స్ చేశాను. ఏదైనా చేస్తే అనౌన్స్ చేయడం నాకు బాగా అలవాటు. కానీ ఎక్కడో ఉంది. కానీ యేసు ప్రభుకి చెప్పాక చూద్దాం ఏం చేస్తాడని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇది జరిగి 1 year, ఇది జరిగి 1 year 11 months అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరన్నా సిగరెట్ తాగుతుంటేనే నా కళ్ళ ముందు ఒకప్పుడు నన్ను యేసు ప్రభు సిగరెట్ స్మోకింగ్ నుంచి క్విట్ చేయించాడు కదా అనుకుంటాను. అంటే ఆ స్మోకింగ్ ఎలా డిడక్ట్ అయిపోయిందో నా హృదయంలోంచి తెలియదు. అది ఎప్పుడో ప్రాక్టీస్ చేసి మెడిటేట్ చేసి ఏదో నిన్న టీవీలో యాడ్ చూశాను. డి అడిక్ట్ అట. డి అడిక్ట్ తాగితే స్మోకింగ్ రాదట, మందు తాగాలనిపించదట. వితౌట్ డి అడిక్ట్ యేసు ప్రభు నాలో వచ్చి ఆ స్మోకింగ్ హ్యాబిట్ని క్విట్ చేశాడు. అరే ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. ద సేమ్ పర్సన్, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నానే. నిన్న నేనే, ఈరోజు ఎందుకు తాగాలనిపించదు నాకు? ఎందుకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ ద హార్ట్. ఓకే, తర్వాత బైబిల్ చదవాలి. బైబిల్ ఉండదు కదా, సౌదీ అరేబియాలో బైబిల్ ఉండదు. తెలుగు కూడా అంతకన్నా ఉండడు. తెలుగు కూడా అంతగా తెలియదు నాకు. బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలని డెసిషన్ తీసుకొని బైబిల్ ఎవరిని అడగలేము. ఇంటర్నెట్లో పోయా. ఇంటర్నెట్ ఎక్స్పర్ట్ అని చెప్పే కదా. ఇంటర్నెట్లో గబగబా బైబిల్ డౌన్లోడ్ చేస్తే ఆది అన్నాడు, బాబోయ్ ఈ లాంగ్వేజ్ మనకి ఏడాడుతుంది అని చెప్పి ఆపేశాను. ఆపేసిన తర్వాత దేవుడు మరలా ఎలా ఇచ్చాడో అవకాశం నాకు కూడా గుర్తులేదు. ఆ అవకాశం ఎలా వచ్చిందో ఆ రోజున మళ్ళీ వేరే బైబిల్ డౌన్లోడ్ చేస్తే అందులో లిబరల్ లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట అందరికి అర్థమవుతుంది కదా, పల్లెటూరుడికి కూడా అర్థమవుతుంది. సో ఆ లిబరల్ లాంగ్వేజ్లో నాకు బైబిల్ దొరికింది. చదవడం స్టార్ట్ చేశాను. ఇంజనీరింగ్లోనే చదవలేదు, ఫెయిల్ అవుతామంటేనే చదవలేదు, నైట్ అవుట్లు చేసి చదివాము. ఇప్పుడు బైబిల్ అంత చదవాలంటే, అందుకే బైబిల్ చదవగానే నిద్ర వస్తుంది చాలా మందికి. మనకు బైబిల్ చదవడం రాదు. కానీ దేవుడు చెప్పాడు రోమీలు రాసిన పత్రికలో, వినటం వల్ల, నాకు కూడా చెప్పారు, వినటం వల్ల విశ్వాసం కలుగును, అది క్రీస్తును గురించిన మాట వల్ల కలుగునని సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు. వినటం వల్ల విశ్వాసం కలుగును. ఆ వాక్యాన్ని ముందుగానే నాకు పెట్టాడు త్రూ ఆడియో బైబిల్, ఆడియో తెలుగు బైబిల్. ఏం చేశానంటే ఆడియో తెలుగు బైబిల్ కారులో పెట్టేసుకున్నాను. MP3 సినిమా పాటలు ఒక పక్క ఉన్నాయి. అది కొద్దిగా ఏదో సరే చూద్దాలే, కొంత కాంప్రమైజ్ అయిపోదాం సినిమా పాటలని ఆడియో బైబిల్ స్టార్ట్ చేశా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నాకు వంశావళి పడింది. బాబాయ్ ఈ వంశాలేంటి? నేను అనుకున్నా మా ముత్తాత పేరే తెలీదు, మా ముత్తాత పేరే తెలియదు నాకు. ఈయనటి బాబు 40 తరాలు 14 తరాలు అంటాడు. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం వచ్చాక కొద్దిగా ఫ్యూజెస్ కాలిపోతా ఉన్నాయి, వరల్డ్ ఫ్యూజెస్. మత్తయి సువార్తలు అంటాడు, సాతాను శోధించడానికి యేసు ప్రభుని 40 రోజుల తర్వాత 40 దినాల తర్వాత అరణ్యమును కొనిపోయినప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చమన్నప్పుడు ప్రభు చెప్తాడు, రాళ్ల వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. నాకు తెలిసి ఏంటంటే ఫుడ్ తింటే బతుకుతాము, ఆరోగ్యం బాగుంటే బతుకుతాము, యాక్సిడెంట్ కాకపోతే బతుకుతాము, 60 సంవత్సరాలు దాటితే బతుకుతాము, ఒకళ్ళు దేవుడికి ఇష్టం లేదు చచ్చిపోతాం. అంతేగాని జీవించడం గురించి ఏంటి? దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తానంటాడేంటి? నాకు అక్కడ కూడా సంథింగ్ ఈజ్ క్వశ్చన్ మార్క్, ఏదో జరుగుతా ఉందని. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఆత్మ విషయమైన దీనులు ధన్యులు, వారు ఏదో ఓదార్చబడదురో తృప్తిపరచబడదురో అంటాడు. ఆ శరమను నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఆ శరమను బాగా ఇంప్రెస్ చేసి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద అంటాడు, ఇదేంటి బాబు ఇదేదో ఎక్కడో కాపీ చేసినట్టున్నాడు కదా అనుకున్నా. క్షమించాలి, ఆ టైంలో నాకు రాదు కదా, నాకు ఐడియా లేదు. తర్వాత బాగా ఆలోచించా, ఈ మాట ఎక్కడో విన్నాను. అప్పుడు ఆ రోజు అనుకున్నా ఇదేవాడు ఆ మాటే అన్నాను. కొంతకాలం తర్వాత చెప్పాడు, ఇది గాంధీజీ గారు కాపీ కొట్టింది కదా, గాంధీజీ గారు చెప్పిన మాట కదా. అదేంటి గాంధీ గారు హేరామ్ అంటాడు కదా, మనకి జ్ఞానం లేదు, గాంధీ గారు హేరామ్ అంటాడు కదా, ఇదేంటి ఈ వాక్యం గాంధీ గారు చెప్పాడంటే నాకు అర్థమైంది. తర్వాత వెంటనే సార్ చెప్పినట్టుగానే నేను కూడా సర్ఫ్ చేస్తే ఆయన ఇన్ఫర్మేషన్లో ఆయన సూక్తుల్లో ఈ మాట ఉంది, నిన్ను కుడి చెంప మీద కొట్టు అని చెంపకు ఎడం వైపు. నేను బాగా చాలా కోపం, ఎవరిని కొట్టలేను కానీ కోపం మాత్రం బాగుంటుంది. ఎవరిని ఏమనంటే రెవెంజ్ తీసుకునేదాకా ఊరుకోను. ప్రభు అంటాడు ఒక చెంప మీద కొడితే
ఇంకో చెంప చూపించు. ఇది మనం ఎవరూ ఫాలో కావట్లా. ఇది మనం నిజంగా చెప్పాలంటే మనం ఎవరు ఫాలో కాలేకపోతున్నాము. ఎందుకంటే దేవుడి శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాం. సో ఆ విధంగా నేను అలా పడిపోయాను. పడిపోతూ ఆయన అంటాడు, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేటి ఫలం? ఇప్పుడు విత్ మై పేరెంట్స్ పర్మిషను ఈరోజు నేను రేపు ఒక్కరోజే ఉండాలి. నేను ఇండియాలో ఆదివారం రోజు మా వాళ్ళందరికీ రిజర్వేషన్ చేసి మా ఇంటికి రమ్మన్నాను. అవతల వాళ్ళకి రావడానికి పాసిబుల్ కావట్లేదు. మా తమ్ముడికి చెప్పాను, మా తమ్ముడు లైన్లో ఉన్నాడేమో, మా తమ్ముడికి చెప్పాను మనం వెళ్దాం బాబు అంటే, మా తమ్ముడు అంటాడు, అన్న మనం ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు రాంది మనం ఎందుకు వెళ్ళాలి, వాళ్ళకి లేనప్పుడు మనం అంటే వరల్డ్లీ లైఫ్ ఎలా ఉంటుందో నాకు దేవుడు ప్రతి ఫ్రేమ్లో చూపిస్తాడు. ఒక విశ్వాసికి అవిశ్వాసికి, ఒక యేసు ప్రభులో ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి నాకు క్లియర్గా కట్గా చూపిస్తాడు లైఫ్ స్టైల్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ నేను నమ్ముతాను. క్రిస్టియానిటీ ఈజ్ ఏ నాట్ ఏ చర్చ్ అని నమ్ముతాను. క్రిస్టియానిటీ ఈజ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఫాలోడ్ బై లైఫ్ స్టైల్. ఎవ్రీబడి క్లెయిమ్ విత్ ఐ హ్యాడ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటారు, కానీ దెర్ ఈజ్ నో క్లియరిస్టిక్ లిటరల్లీ రియలిస్టిక్ లైఫ్ స్టైల్. రియలిస్టిక్ లైఫ్ స్టైల్ లేదు. అది మనమందరం ఇక్కడ ఉన్న కనీసం వీ హ్యావ్ టు ట్రై ఫర్ రియలిస్టిక్ లైఫ్ స్టైల్ ఇన్ క్రైస్ట్. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. వీ హ్యావ్ టు మనం నా ఉద్దేశం ఏంటంటే రోజంతా మనం ఏడుస్తూ ఉండాలి దేవుడికి. ఏంటంటే నాకు యథార్థమైన జీవితము నాకు ఇవ్వండి ప్రభువా. దావీదు గురించి మోషే గురించి రాయబడినట్లుగా నమ్మకైన వాడు యథార్థవంతుడు, యోబు యథార్థవంతుడు అని దేవుడే సాక్షి ఇచ్చే అలాంటి లిస్టులో మనం చేరాలి. అలాంటి లిస్టులో చేరాలని నాకు ఎప్పుడు ప్రభు నన్ను యథార్థవంతుడికి మార్చు ప్రభు అని ఎప్పుడు నేను తపన పడతా ఉంటాను. ఆ తపన పడడానికి కూడా ప్రయాసపడు వారి వల్లనైనాను పొందగోరు వాళ్ళనైనా కాదు, కానీ కరుణించు దేవుడి వల్లనే అయినాను. కొంతకాలం తర్వాత చెప్పాడు, ప్రభు నాయనా నీకు ఈ విశ్వాసం నేను ఇచ్చి నీ వల్ల కాదు, నువ్వు బైబిల్ చదవటం రాలేదు, నాకు 2 మంది బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, కేవలం ఈ విశ్వాసాన్ని ఒక్కొక్కరికి నేను విభజించి ఇచ్చాను. ఎవరు ఎంత విశ్వాసంలో ఉండాలో నేను అంత లిటరల్లీ చెప్పాను, ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు జీవిస్తున్నారు అని దేవుడు తర్వాత మాట్లాడాడు. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది బైబిల్. 2 daysలో మత్తయి సువార్త ఫినిష్డ్. 2 daysలో ఒకసారి కాదు, 18 hours per day. 18 hours per day వినటం వల్ల విశ్వాసం కదా. దేవుడు ఆ వాక్యాన్ని నా జీవితంలో ప్రూవ్ చేశాడు. వినడం వల్ల విని 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 అధ్యాయం విని లిటరల్లీ మత్తయి సువార్త 2 days, లూకా సువార్త 1 day, యోహాను సువార్త 2 days, మధ్యలో మార్కు సువార్త ఉంది, అది దాదాపు గంటల్లో అయిపోయింది. ఎందుకంటే సేమ్ ఫాలోడ్ కదా సువార్త. ఆ విధంగా తర్వాత అపోస్తుల కార్యాలయంలోకి వచ్చాను. అపోస్తులు, రోమీలు, అది నాకు ఎలా ఉండిందంటే బాగా స్వీట్స్ ఎవరైనా ఇష్టం ఉంటే మంచి స్వీట్ తింటే ఎలా ఉంటుందో నాకు అలా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా బైబిల్ నేను అందరికీ చెప్తాను, నాకు బైబిల్ ఒక గుహలో పడేసి నాకు బైబిల్ ఇచ్చి నా ఇంటికి కావాల్సిన అవసరాలు ఇచ్చేస్తే నేను ఆ గుహలోనే నా జీవితకాలం అంతా గడుపుతూ ఇది చదువుతూ గడిపేస్తాను అంటాను నేను అనమాట. అది నాకు అంత మధురంగా ఉంటుంది. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది యేసు ప్రేమ అంటారు, కానీ నేను ప్రేమ అన్నాను. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యము సజీవము బలము గలదై 2 అంచుల కంటే ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభాగించినంత మటుకు దూరుచు హృదయంలోని యొక్క తలంపులని శోధిస్తుంది అని రాయబడింది. నిజంగా హెబ్రీలు రాసిన పత్రిక 4:12లో అది ఎంత రియలిస్టిక్ అంటే, దేవుని వాక్యం చదివిన తర్వాత నేను ఏదైనా తప్పు చేస్తే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. వన్స్ నేను లోబడిను, స్టార్టింగ్లో చాలా డిఫికల్ట్గా ఉండేది, లోబడేసరికి అది ఈజీ చేశాడు. ఆల్మోస్ట్ డెవిల్ విల్ ఆల్వేస్ ఫైట్ విత్ మీ, ఆల్వేస్ శోధన ఉంటుంది. కానీ దేవుని వాక్యము సజీవం బలది కదా, 2 అంచుల కంటే ఎటువంటి ఖడ్గం కదా, ఆ ఖడ్గం నాలో ఉండింది. నాలో హృదయం ఇక్కడ ఉండింది కదా ఖడ్గము, ఇక్కడ నుంచి ఈ హృదయంలో పడే చెడు తలంపుని ఆ విధంగా దేవుడు ఆయన ఖడ్గంతో సంహరించేస్తాడు. ఈ విధంగా శక్తినిచ్చిన దేవునికి స్తుతులు, వందనాలు. సో ఆ విధంగా దేవుని వాక్యం చాలా మజా ఉండింది. మజా పెప్సీలో థమ్సప్లో లేదు, కానీ దేవుని వాక్యంలో ఉంది. ప్రపంచంలో ఆనందం కావాలంటే, ప్రపంచంలో కన్నీళ్లు రాని క్రిస్టియన్గా జీవించాలంటే, బాధపడని క్రిస్టియన్గా జీవించాలంటే, కళ్ళ ముందు ప్రాణం అలా పోతున్నా, కళ్ళ ముందు యోబులాగా, యోబు కుటుంబాన్ని ఏ విధంగా అయితే సాతాను శోధన వలన ఆ కుటుంబం అంతా ఎలా విధంగా నాశనం అయిపోతున్నా, భార్య వచ్చి నువ్వు దేవుణ్ణి శపించు అని ఆవిడన్నా కూడా యోబు నిలబడినాడంటే కారణం దేవుడి శక్తి. ఎవరైనా బైబిల్ లిటరల్గా అర్థం చేసుకుని బ్రతకడానికి బైబిల్ కాకుండా దేవుని కోసం జీవించుటకు బైబిల్ చదివితే ఆయన కన్నీళ్లు వచ్చే ఆ వ్యక్తికి ఒక్కసారి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లు ఎవరైనా రక్షణ పొందకపోతే కన్నీళ్ళు వస్తాయి. ఎవరైనా రక్షణ పొందకపోతే మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. కానీ ప్రపంచంలో దేని గురించి
దిగులు ఉండదు. ఆయన అంటాడు, ఆకాశంలో పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అయినా మీ పరలోక తండ్రి పెంచుతున్నాడు. ఏంటి ప్రభువా నువ్వేంటి, నీ కాన్సెప్ట్ ఏంటి అసలు? నేను కాన్సెప్ట్ అంటాను బైబిల్ని. నీ ప్లాన్ ఏంటి అసలు? నీ ప్రొఫార్మా ఏంటి అసలు? బైబిల్ కాంటెక్స్ట్ ఏంటి? ఇదేదో హల్లెలూయా హల్లెలూయా అని తిరిగి బొట్టు తీసేసి చర్చిలో ఏడస్తూ ఉంటారు. ఇది కాదా కాన్సెప్ట్? నీ కాన్సెప్ట్ ఏంటి అసలు? నువ్వెవరు? ఇలా ఉండేది బైబిల్ చదువుతున్నప్పుడల్లా. రోమీల్ పత్రిక రాగానే నా ఫేవరెట్ ప్రపంచంలో యేసు ప్రభు తర్వాత ఎవరంటే పౌలు అని చెప్తాను. ఆ పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు అసలు నేను ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అది ఎంత మధురమైనవో. అది చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. 2000 సంవత్సరాల తర్వాత ఒక దేనికి పనికిరాని వాడి ద్వారా, ఎటువంటి మంచి కార్యాలు లేని వాడి ద్వారా, ఒక దుష్టుడి ద్వారా, దుష్టుడితో సహవాసం కలవాడి ద్వారా దేవుడు ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాడు. బైబిల్లో ఎంత ఎనార్మస్ ఎనర్జీ ఉంది, బైబిల్లో భయంకరమైన ఎనర్జీ ఉంది. అది ఇట్స్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ మచ్ గ్రేట్నెస్. అది చదువుతూ ఉంటే, ఆ పత్రికలు చదువుతూ ఉంటే ఆహా ఎంత అందంగా ఉంటుంది. నేను ఆహారం లేకుండా కూడా బైబిల్ చదువుతూ జీవించగలనంటే దేవుడు అతిశయోక్తి కాదు. సో బైబిల్ చదవడం వల్ల నాకు అంత ఫెచ్చింగ్. కారణం ఏంటంటే కేవలం వినడం వల్లే. బైబిల్ నాకు ఇచ్చి చదవమంటే దాన్ని ఒక 100 సంవత్సరాలైనా నేను చదివేవాడిని కాదు. కానీ ఎవరికైనా బైబిల్ చదివితే కోపం వీలు కాకపోతే ట్రై ఫర్ ఆడియో బైబిల్. పాటలు వినే బదులు, ఇక్కడ ఎన్నో పాటలు పాడాం, పాటలు వినడం బదులు. పాట మనిషిని మార్చలేదు కానీ దేవుని వాక్యం మనసుని మారుస్తుంది. దేవుని వాక్యము మనం చేసే తప్పులు గుర్తిస్తుంది. కాబట్టి ఎవరు బైబిల్ చదవరు. నువ్వు తప్పుడివి, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే పక్కన పెట్టేస్తాం. అమ్మా నేను తప్పులు చేస్తున్నా కదా ప్రభు, నన్ను క్షమించి నా పాపాలను కడిగేసేయి. రాయబడి ఉంది కదా మొదటి యోహానులో. అక్కడ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేస్తున్నారు. కానీ అంతకుముందు వాక్యాన్ని గుర్తించలేకపోయారు చాలా మంది. ఏమంటాడు? మనము ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమైన ఎడల అప్పుడు ఆయన రక్తము మనల్ని ప్రతి పాపము నుండి. అంటే మనకు బాగా కటింగ్లు బాగా ఇష్టం. ఎడిటర్స్ కదా మనం అందరం. థియేటర్లో ఎడిటర్ ఏం చేస్తాడు? టకటక కట్ చేస్తాడు బాగలేంది. ఇప్పుడు రేపు కూడా ఎడిటర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ టెస్టిమనీలో బాగలేదంతా కట్ చేస్తారు. మనం కూడా బాగా కటింగ్, మనం అంతా జేబు దొంగల కంటే దారుణం. మనం బైబిల్ అంతా కట్ చేసి వాగ్దానాలు పట్టుకొని ఈ వాగ్దానం నాకు కావాలి. అసలు దేవుడు మనసు ఏంటో తెలీదు, దేవుడి కాంటెక్స్ట్ ఏంటో తెలీదు, దేవుడి ప్రణాళిక క్రైస్తవుల పట్ల, విశ్వాసుల పట్ల దేవుడి ప్రణాళిక ఏం తెలియదు. కానీ కట్ చేస్తాం బాగా. కట్టింగ్ బాగా అలవాటు మనకు. అలా కట్ చేస్తే నేను చదువుతున్నప్పుడల్లా, ప్రభు నేను నీతో అన్యోన్య సహవాసం కలిగిస్తే నేను ఎందుకు పాపం చేస్తాను అసలు? ఒకవేళ పాపం చేసిన ఎడల ఆయన రక్తము ప్రతి పాపము నుండి. కానీ 24 గంటలు పాపమే పరమావధిగా మాకు ప్రభు వచ్చాడు ఫ్రీగా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మాకు ప్రభు వచ్చేసాడు కదా, ఆయన దగ్గర కేజీలు బ్లడ్ ఉంది. అలా ప్రేయర్ చేసేస్తే ఆయన బ్లడ్ అంతా మనల్ని శుద్ధి చేసేస్తాడు. పాపాలు చేయడమే పరమావధిగా ఉంది. నేను క్రిస్టియానిటీ పట్ల వ్యతిరేక భావం కలగడానికి ఏంటంటే బైబిల్ చదివాక అర్థమైంది. బైబిల్ పరంగా చాలామంది లైఫ్ లీడ్ చేయట్లేదని నాకు లిటరల్లీ అర్థమైపోయింది దేవుడు వాక్యం చదివిన తర్వాత. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దేవుడు వచ్చి నాకు శరమం చేశాడు అని చెప్పట్లేదు. కానీ దేవుడు తన ప్రేరణ ద్వారా ఆయన వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు ప్రేరేపించడం వల్ల ఇది సాధ్యమైంది. సో ఈ విధంగా బైబిల్ అంతా 2 monthsలో ఫినిష్. ఆల్మోస్ట్ 2-3 months. 1 time కాదండి, మోర్ దెన్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 20 times. 2-3 monthsలో మోర్ దెన్ 20 times లిస్నింగ్. దేవుడు నన్ను అల్ఫనార్ కంపెనీలో పెట్టించింది ఎందుకంటే నా బాస్ కూడా చాలా మంచివాడు. ఈ విల్ గివ్ వెరీ గుడ్ రెస్పెక్ట్. ఐ లవ్ హిమ్ ఎలాట్. మరి అవిశ్వాసిగా ఉన్నాడు. ఆయన రిజైన్ చేశాక నేను ఆయనకు స్వార్థ చెప్పాలనుకుంటాను. ఇప్పుడే చెప్తే నన్ను సౌదీకి లీవ్ ఇచ్చి పంపిడు అనమాట. సో చాలా మంచివాడు. నేను లీవ్ అడిగితే ఇండియా వెళ్ళాలి, లీవ్ అడిగితే సరే వెళ్దూలే అన్నాడు. వారం తర్వాత ఆయనే ఫోన్ చేసి, కృష్ణ లీవ్ అడిగావు కదా ఏమైంది, లీవ్ అప్లై చేయాలి. మా బాసే చెప్పాడు, జనరల్గా సౌదీ అరేబియా నుంచి ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్ రావడానికి పాసిబుల్ కాదు. సో ఆ కండిషన్లో ఉన్న నన్ను 2-3 monthsలో బైబిల్ అయిపోయింది. నాకు బాగా ఫేవరెట్ ఇష్టం ఏంటంటే ఆ వాగ్దానం నాకు బాగా ఇష్టం. ఈ వాగ్దానము దూరస్తులైన పిల్లలందరికీ వాగ్దానం అనుగ్రహించాడు. పేతురు యొక్క 2వ అధ్యాయంలో ఉన్న ప్రసంగము, ఆ ఇంటెన్షను. సౌదీ అరేబియా నాకు తెలుసు ఈ రోజే పరిస్థితి ఇలా ఉందండి. 2000 సంవత్సరాల క్రితం తృణీకరింపబడిన రాయి మూలక తలరాయి అయ్యే భాగంలో ఈరోజు ఆలోచించండి, ఎంత పబ్లిక్గా మనం దేవుణ్ణి ఆరాధించుకుంటాం, ఎంత పబ్లిక్గా మీటింగ్ పెట్టగలుగుతున్నాం ఆలోచించండి. పేతురు లీడ్ చేసిన టైంలో అందరూ పరిశుద్ధాత్మ అంటారు, కానీ పరిశుద్ధాత్మకు లోబడే వ్యక్తి కూడా కావాలి కదా.
సాతానుకు లోబడని వ్యక్తి కూడా కావాలి కదా. ఆ రోజు ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు సువార్త చెప్పడానికి. నేను రియాదులో ఇలాగే సాక్ష్యం ఇస్తూ, దేవుడు నాకు ఖచ్చితంగా పేతురులాగా సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు అలో చేస్తే ఈవెన్ నా ప్రాణాలు పోయినా నేను సౌదీ అరేబియాలో సువార్త చేస్తానంటాను. దేవుడి చిత్తం అయితే నేను సువార్త చేయడానికి రెడీ, ఈవెన్ సౌదీ అరేబియా. సో ఈ మాట దేవుడు విన్నాడు ఇప్పుడు. సో ఆ రోజు ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. ఎలా వాళ్ళు సువార్తను ప్రకటించారు. అసలే చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా సాధ్యమైంది? తోమా లాంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి హైందవ దేశంలో సువార్తను ప్రకటించి బల్యంతో చంపబడి ఏంటి లైఫ్? అపోస్తుల కార్యంలో 1:14 అధ్యాయంలో ఉంటుంది. ఆయన చెప్తాడు, పౌలు లూకా చెప్తారు, మనం అనేక శ్రమలను అనుభవించి మనకు అసలు శ్రమే తెలీదు. మనం అంటాం శ్రమల నుంచి ఈడిపించమంటాం. మనం బైబిల్ చెప్తుంది మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో వెళ్ళవలసిన వారమై ఉన్నాము అంటుంది. అపోస్తుల కార్యం 14 స్టార్టింగ్లో ఉంటుంది. ప్రభు నేను శ్రమ పడాలా అని అడిగాను. చాలా మంది అంటారు ఇప్పుడు శ్రమలు లేవు, శ్రమలు ఉండవు. వాట్ ఎవర్ డాక్టరీన్స్. అయితే దేవుని కోసం శ్రమ. ఈ శ్రమ గురించి ఆలోచిస్తే నాకు మోషే బాగా ఇష్టం. హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన అల్పకాలము, నాకు ఐడియా ఉంది, స్వల్పకాలము అల్పభోగము వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఇష్టపడలేదు. హెబ్రీలు రాసిన పత్రిక. నిజంగా ఆలోచించండి ఆ వర్షు. మోషే గారు జీవించిన కాలము 3500 సంవత్సరాల క్రితం. ప్రపంచంలో అత్యద్భుతమైన నాగరికత కలిగి రిచెస్ట్ నాగరికత కలిగిన ఐగుప్తు దేశానికి ఒక రాజకుమార్తెకి, ఈరోజు కింగ్ ఎలా ఉంటాడు? ఏమి లేకుండా మనమే కింగ్ లా బిల్డప్ ఇస్తుంటాం. ఏమీ లేదు. ఈవెన్ క్రిస్టియన్ అయినా మనం వేసే డ్రెస్సులు కానీ మనం వేసే కాస్ట్యూమ్స్ కానీ వీ ఆల్వేస్ సీక్ ద ప్రైజెస్ ఫ్రమ్ ద పీపుల్. కానీ ఆ రోజు మోషే అలా లేడండి. మోషే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో రాజు యొక్క కుమారుడుగా అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు. పడనది పరిశుద్ధాత్మ దేవుడా మోషేనా? దేవుని వాక్యం అబద్ధం చెప్పదండి. దేవుని వాక్యం ఒక అధ్యాయం చదివితే రాదు, కానీ దేవుని వాక్యం దీవారాత్రులు దావీదులాగా ధ్యానిస్తే గానీ కంప్లీట్గా అర్థం కాదు. అక్కడ రాయబడింది మోషే అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదని మోషే గురించి రాయబడింది. ఏదో ఒకటి ముందు జరుగుద్ది కదా, దేవుడో మనిషో ఎప్పుడో యాక్టివేట్ అవుతాడు ఆ విధంగా. సో ఆ విధంగా శ్రమలు, ఓకే ప్రభువా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ చిత్తం ఏమేదే ఉంటుంది. ఆ విధంగా అయిపోయింది. ఆ టైంలో అపోస్తుల కార్యంలో ఉన్న చూసి నేను బాప్తిజం పొందాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఎవరైనా పాస్టర్లు ఉంటే దయచేసి క్షమించాలి. ఒక వ్యక్తి 2 నెలలే అయింది క్రీస్తులోకి వచ్చి బాప్తిజం తీసుకుంటా ఉంటే అలో చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. 2 నెలలే అయింది యేసు ప్రభు గురించి ఫస్ట్ టైం తెలుసుకొని బాప్తిజం తీసుకోవాలంటున్నాడు. ఏమంటారు? ఎవరైనా ఒప్పుకునే వాళ్ళు ఉంటే చేయలేపచ్చు. సంతోషం. ఇంకా 2 మంత్సే. అందరు క్రిస్టియన్సే, అందరు విశ్వాసాలు ఉన్నవాళ్ళే, అందరు బైబిల్ చదివేవాళ్లే. ఎంతమంది ఒప్పుకుంటారు బాప్తిజం తీసుకోవడానికి? సో అదేవిధంగా నాకు రిజెక్షన్ అయింది. వద్దు, బాప్తిజం వద్దు, నువ్వు ఇంకా కిడ్డే, పాలు తాగలేదు. దేవుడు అంటాడు మీరు ఇంకా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు వలసి ఉండవారై ఇంకా నువ్వు పాలు తాగుతున్నారు, మీరు గట్టి ఆహారం తినేవారు కాదని క్లాస్ పీక్తుంటాడు పౌలు గారు. మీరు ఇంకా పాలు తాగుతున్నారు, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులై ఉన్నారు ఆయన చెప్తాడు. చర్చిలో 50 సంవత్సరాలు ఉండి, చర్చిలో 30 సంవత్సరాలు ఉండి ఇంకా సెరమన్స్ వినే స్టేజ్లోనే ఉన్నాము. చాలా మంది బయట సువార్త లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సెరమన్ చెప్పాల్సిన లైఫ్ ఇది. 40 సంవత్సరాల కాలంలో ఎంతో ట్రైన్ అయ్యి అనేకులు అవిశ్వాసులకి సువార్త ప్రకటించాల్సిన కాలం ఇది అని దేవుడు చెప్తూ ఉంటాడు. సో ఈ విధంగా నేను మా వైఫ్, నాతో పాటు మా వైఫ్ దొందే కదా ఫస్ట్ నుంచి. మా వైఫ్ ఆమె కూడా పక్క నుంచి బాప్తిజం అంటుంది, నేను బాప్తిజం. బయట చూస్తే బాప్తిజం వద్దంటున్నారు. మాకు సువార్త చెప్పిన వాళ్ళే బాప్తిజం ఇప్పుడే కాదులే, వాళ్ళు ఇచ్చింది మంచి సజెషనే, ఏమో అనవసరంగా బాప్తిజం తీసుకుని ఇబ్బంది పడతారేమో, అసలే కృష్ణ చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు, అసలే చాలా ఇది అని వాళ్ళు ఏమనుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వద్దన్నారు. కానీ ఐ టుక్ ఏ డెసిషన్ టు గో ఫర్ బాప్టిజం. అప్పుడు నేను ఫిలిపియన్స్ నేషనాలిటీ వాళ్ళ చర్చిలో ఉన్నాను. అప్పటికి నాకు తెలుగు వాళ్ళు కానీ తెలుగు బైబిల్ చదివేవాళ్ళు కానీ ఎవరు పరిచయం లేదు. ఆ టైంలో నేను బాప్తిజం తీసుకున్నాను. బైబిల్లో మొట్టమొదటిగా బాప్తిజం ఎవరు పొందారు అంటే మనం అందరం అనుకుంటాము యోహాను బాప్తిజం అంటాం. కానీ మోషే సారథ్యంలో ఎర్ర సముద్రంలో దేవుడు వారందరికీ బాప్తిజం ఇచ్చాడు. సో అదే ఎర్ర సముద్రంలో నేను బాప్తిజం పొందడం జరిగింది.
ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందేటప్పుడు ఐ ఫెల్ట్ లార్డ్ గివ్ మీ పర్మిట్, షో యువర్ నాలెడ్జ్, గివ్ మీ ఛాన్స్ టు సర్వ్. దిస్ ఈజ్ మై రియలిస్టిక్ ప్రేయర్ ఆన్ దట్ డే. ఆ ప్రేయర్ చేయడానికి కూడా దేవుడే ప్రేరేపించిన, దేవునికి స్తోత్రం, వందనం. సో ఆ విధంగా బాప్తిజం పొందాము, బైబిల్ బాగా చదివేశాము. తెలుగు వాళ్ళు ఎవరు లేరు, చర్చ్ లేదు, ఏదో ఫిలిపిన్ చర్చ్. ప్రభు అని అడుగుతున్న టైంలో ఒక వ్యక్తి అనుకోకుండా, ఆయన పేరు సుధాకర్, ఆయన ఈమెయిల్ ఐడి ఇస్తే తీత్ టైటస్ అని ఉంది. ఆ రోజే తీతు పత్రిక విన్నాను. ఏది ఇదేదో పేరు తీత్ అంటే, నువ్వు క్రిస్టియన్ అంటే అవును, మరి పేరు సుధాకర్ అన్నావంటే అది లోపల పేరు, అది బయట పేరు, లోపల పేరు మాత్రం టైటస్ అన్నాడు. అవునా అంటే ఇక్కడ తెలుగు చర్చ్ ఉంది, ఆయన పిలిచడం తెలుగు చర్చ్ ఉంది, నాకు వెయిట్ చేస్తానంటే బ్రదర్ మీరు వస్తే రండి, నేనేం డిస్టర్బ్ చేయట్లే మిమ్మల్ని, వస్తే రండి లేకపోతే లేదు అంటే మళ్ళీ గొడవలు కదా. ఈ చర్చోడు ఆ చర్చికి వెళ్తే ప్రాబ్లం కదా, ఈ చర్చి వ్యక్తిని ఆ చర్చి. దేవుడు అంటాడు మీరంతా దేవుని సంఘం అంటే, లేదు మాది చర్చి, మాది డాక్టర్ అంటాం, కానీ దేవుడు చెప్తాడు మీరంతా దేవుని సంఘమై ఉన్నారు, మీరంతా దేవుని శరీరమై ఉన్నారు అని దేవుడు చెప్తే మనం ఎప్పుడు వ్యతిరేకంగానే ఆలోచిస్తుంటాం. సో ఆ రోజున అనుకోకుండా తెలుగు చర్చికి వెళ్ళాను. అక్కడ సిస్టర్ నయోమి అని, షీఈస్ రియలిస్టిక్, నాకు చాలా ఇన్స్పిరేషను, చాలా సపోర్ట్ చేసింది. అంటే దేవుని వాక్యంలో చేయడం కంటే నాకు దేవుడు నిన్ను కరెక్ట్గా లీడ్ చేస్తున్నాడు, కరెక్ట్గా వెళుతున్నాడు. ఈ టైంలో నాకు బాగా ఈగో అయిపోయింది, తెలుసు కదా. 3 monthsలో బైబిల్ చదివేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, చాలా ఈగో వచ్చేసింది బాగా. నేను ఏదో జయించువాన్ని నా తండ్రి సింహాసనం మీద కూర్చొని పెడతానని ప్రకటన గ్రంథం రాయబడి నేను జయించేసినట్టు ఫీల్ అయిపోయా. స్టార్టింగ్లో 1 year అలాగే ఫీల్ అయ్యా. తర్వాత మళ్ళీ బైబిల్ చదువుతా ఉంటే నేను చేసిన తప్పులన్నింటినీ దేవుడు మంచి బాటా షూతో కొడతా ఉన్నాడు. రోజు బాటా షూతో కొడితే ఎలా ఉంటుందండి, మనిషి కొడితే ఒప్పుకోం, కానీ దేవుడు కొడితే ఖచ్చితంగా లోపడతాం. పెద్ద పెద్ద బాటా షూలతో ప్రతిరోజు కొడతా ఉంటాడు. ఇప్పుడు కూడా ఎన్ని కొడతాడో తెలియదు, ఇప్పుడు దిగాక ఎన్ని కొడతాడో దేవుడు. ఎందుకంటే దేవుడి వాక్యం సజీవం బలం గలది, లోపల ఉంది కాబట్టి. తప్పు చేసిన వెంటనే మళ్ళీ ఇంకోసారి చదివిన వెంటనే ప్రభు నేను తప్పు చేశాను, మళ్ళీ రిపెంట్ అవడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఈ విధంగా గడిచిపోతూ అక్కడ మెసేజ్ చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, సెరమన్స్ చెప్పడానికి చర్చ్ లేదు, కానీ దేవుడు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఈ విధంగా నా విశ్వాస జీవితం గడుపుతా ఉంది. సో నాకు బాగా కోరిక, నేను ఇండియా రాను, సౌదీలోనో దుబాయ్లోనో అబ్రాడ్లోనే పనిచేస్తాను, కానీ ఎవ్రీ వారం రావాలి. మీరందరూ ప్రేయర్ రిక్వెస్ట్లో మీరు పెట్టుకోండి. ఎవ్రీ వీక్, ఎవ్రీ ఫ్రైడే, నాకు ఫ్రైడే హాలిడే కాబట్టి ప్రతి వారం నన్ను అబ్రాడ్ నుంచి నేను ఇండియాకి వచ్చి పరిచర్య సొంత డబ్బులతో చేస్తూ, ఇంక్లూడింగ్ టికెట్స్, ఆల్ టికెట్స్, ఇంక్లూడింగ్ ఫుడ్ ఖర్చులు, లాడ్జ్ ఖర్చులు అన్నీ నేను ఇండియా వచ్చి పరిచర్య చేయాలనేది నా కోరిక. అందులో భాగంగా దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చాడేమో. దయచేసి ఇండియా రావాలని మాత్రం ప్రార్థన చేయకండి, అబ్రాడ్లో ఉండి ప్రతి వారం రావాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడితో బాగా వాడబడాలనే కోరికని దేవుడు నన్ను మన్నించి నాకు అవకాశం ఇచ్చాడు. నేను ఆల్మోస్ట్ 1 hour 3 minutes అయిపోయింది. ఇంకా 10 minutesలో ఐ వాంట్ టు ఫినిష్. 10 minutesలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను క్రిస్టియన్ లైఫ్ స్టైల్ గురించి. దయచేసి ప్రభువుకి మరలా సిలువ వేయకండి. ప్రభువుకి పెద్ద పెద్ద సేల్ వేస్తున్నాం. ఆ రోజు మామూలు సేల్ వేశారు, కానీ ఈరోజు ఇంక్లూడింగ్ మీ రోజుకి కొన్ని 100 సార్లు సిలువ వేస్తున్నాం. దేవుడు ప్రభువా రోజు ప్రేయర్ చేయండి, ప్రభువా ఈరోజు మాత్రం నీకు సిలువేను ప్రభువా, ఆ రోజు వేయించుకున్న సిలువ చాలు. ఈరోజు మళ్ళీ దేవుడు వాక్యం చెప్పినట్లుగా మనం ఒకసారి విశ్వాసంలో ఉండి తప్పిపోతే, హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది, చాలా భయంకరమైన పదం అది. పరలోకంలో సంబంధమైన విషయాలన్నింటిలో పాలు పొంది, పరిశుద్ధాత్మ సహవాసంలో పొంది, అన్ని రుచులు చూసి, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని, దేవుడి అమితమైన సాక్ష్యాలు ఎన్ని వింటామండి. ఎవరిని కదిలించిన పుట్ల సాక్ష్యాలు. అసలు సాక్ష్యాలు లేని మనిషే లేడు. దేవుడు ఎంత గొప్పవాడండి. తృణీకరింపబడిన రాయి మూలక తలరాయి అయి ఈ రోజున ప్రపంచంలో అత్యధికంగా 240 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంటే అది దేవుడి గొప్ప కాదా? అది ఎంత అద్భుతమైన శక్తి. అండ్ నేను దేవుడిని అంటాను, ఒక మంచి మాస్టర్ బ్రిలియంట్ సూపర్ కంప్యూటర్. అంటే ప్రపంచం ఎంత పెద్ద వైశాల్యం ఉందో అంత పెద్ద కంప్యూటర్ అంటాను. ఆయన ఎవరికి ఏ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుడు అలా నడిపించకపోతే ఇన్ని డిఫరెన్స్ డాక్టరీన్స్ ఉండి, ఇన్ని కొట్లాట్లుండి, ఇన్ని ఇబ్బందులుండి కూడా మనం స్టిల్ ఇంకా మన ప్రభువుని మనం ఇంకా ఆరాధించగలుగుతున్నామంటే అది దేవుడు చేసిన గొప్ప ప్రణాళికకై. మనం ఇన్ని వేదనలు, ఇన్ని కష్టాల ముందు కూడా మనం దేవుడి దగ్గర ఉన్నామంటే దేవుడికి స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉండాలి. సో ఆ విధంగా ఒకసారి తప్పిపోతే మరలా అతనిని నూతన పరచుట అసాధ్యము అంటాడు.
మీరు చూడండి, సాధ్యం ఏంటి? సమస్తము సాధ్యమే ప్రభువుకి. అదే ప్రభువు రాయించిన మాట, ఒకసారి తప్పిపోతే మరలా నూతన పరచుట అసాధ్యం అంటాడు. అది నేను చూస్తే బాబోయ్ నాకు బాగా భయం వేస్తుంది. ప్రభువా నన్ను ఆ స్టేజ్లోకి తీసుకురావద్దు. మళ్ళీ నువ్వు అంటావు పొందగోరు వాళ్ళని వల్ల నేను పడు వాళ్ళని వల్ల కాదు. కానీ ఏం ప్రభువా ఇన్ని లింకులు పెట్టేస్తావు, ఎవరికి ఎన్ని లింకులు పెట్టేస్తావో తెలియదు. కానీ ప్రభువా మేము మా ఈ రక్షణ మీరు అందించిన ఈ ఉచితమైన రక్షణ భాగ్యాన్ని మేము అంతం వరకు, ఇక్కడ ఉన్న అందరం అంతవరకు బైబిల్లో రాయబడినట్లుగా రోమీలు రాసిన పత్రికలో ఉంటుంది, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపడని నీవు నమ్మిన యెడల రక్షింపబడతా ఉంటుంది. మత్తయి సువార్త 24లో అంటాడు, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడిన అంటాడు. మనం ఏది తీసుకుందాము? రోమీలు రాసిన పత్రికలో తీసుకుందామా? ఈజీగా తీసుకుందాం, ఈజీ వెర్స్ తీసుకుందామా? డిఫికల్ట్ వెర్స్ తీసుకుందామా? బైబిల్ వన్ సైడెడ్ కాదు. బైబిల్ కేవలం క్రిస్టియన్స్ కొరసే రాయలేదు. బైబిల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ఆది కాండంలో రాయబడినట్లుగా దేవుడు తన స్వరూపమున తన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నాడు, కానీ క్రిస్టియన్ చేద్దాం అనుకోలేదు. దేవుడు తన స్వరూపమున తన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నాడు, కానీ కేవలం క్రిస్టియన్స్ చేద్దాం అనుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న మన సహోదరులే, కాకపోతే వారు అవిశ్వాసులుగా ఉన్నారని తృణీకరింపబడం కాదు, కానీ మన లైఫ్లో మన డబ్బుని, మన శ్రమని, మన కష్టాన్ని పడి ఏమండి, ఈ వాక్యం నాకు బాగా ఇష్టం. సౌదీ అరేబియాలో ఎలా ఉంటుందంటే, ట్రాఫిక్ లైట్ నంబర్స్ ఉంటాయి. ట్రాఫిక్ లైట్ అది రెడ్లో ఎల్లోలో దాటినా కూడా 10,000 రూపాయల ఫైన్, 10,000 రూపాయల ఫైన్ పడిపోతుంది వెంటనే. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. మరి అట్లాంటిది మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో మనం చేసే ప్రతి తప్పుకి ఇక్కడే ఫైన్ కట్టించుకుంటాడు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని కదా, బాగా ఇబ్బంది పెట్టేవాడిని. బిల్స్ వెంటనే ఫైన్లు వేసేసేవాళ్ళం. రేపు కడతా ఉంటే ముందు కత్తిరిచ్చేస్తాడు, తర్వాత నువ్వు చూసుకో అంటే. మనం చేసిన ప్రతి అక్రమానికి ఈ ప్రపంచంలో ఫైన్ కట్టేలాగా దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే డిజైన్ చేశాడు. ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి తప్పుకి ఫైన్ కట్టించుకుంటున్నా, అదేవిధంగా వీళ్ళు చేసే సీక్రెట్ తప్పులు కూడా ఫైన్ కట్టించుకుంటున్నానని అనుకొని వారందరూ మారుమనసు పొంది, మార్పు పొంది ప్రభు పాదాలకు దగ్గరికి వచ్చి వారి కన్నీళ్లతో, మరియ మాత్రం అత్తరుతో కాళ్ళు కడిగింది, కానీ మన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగి ఆయన సహవాసంలోకి వచ్చి ఆయన ప్రేమించి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ భాగ్యాన్ని అందుకొని అది అంతం వరకు సహిస్తూ, ఎన్ని కష్టాలున్నా, ఈ రోజున్న ప్రార్థనకు ఆన్సర్ రాకపోయినా, ఆన్సర్ వచ్చినా, దేవుడు తన సమయంలో ప్రతి వారిని నడిపించే శక్తిమంతుడైన దేవుడు అందరిని నడిపిస్తుంటాడు. దేవుణ్ణి శోధించకండి. బైబిల్లో రాయబడినట్లుగా, దీంతో ముగిస్తాను. ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందిన వాళ్ళందరూ రక్షింపబడినారా? రక్షింపబడ్డారా? లేదు. ఆయన అంటాడు, మేఘస్తంభం, అగ్నిస్తంభం ఇచ్చిన దేవుడే దుష్టాంతమందున్న మనకు అర్థం కావాలని చెప్తాడు. దుష్టాంతమందున్న మీకు అర్థం కావాలని ఆయన అనేకుల్ని సంహారక దూత చేత ఒక్కరోజే 23,000 మంది కూలిరి. దేవుడు అలా కూల్చేస్తా ఉంటే ఈరోజు జనాభా ఏమైనా ఉంటుందా? ఈరోజు దేవుడు అలా ఒక రోజులో 23 కూలితే సంవత్సరం ఎన్ని కూలాలండి? జనాభా క్షణాల్లో మాయమైపోద్ది. అది దేవుడి చిత్తం కాదు. కాబట్టి దీర్ఘశాంతంతో మనం ఎన్ని తప్పులు చేసినా, మనమే కాదు ప్రపంచంలో ఆయన నీతిమంతులను అనీతిమంతుల్ని వర్షాన్ని కురిపిస్తూ ఫలములు దయచేస్తూ ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. మన యేసుప్రభు బయట వాడిని ప్రేమించట్లేదంటే నేను అస్సలు నమ్మనండి. మన యేసుప్రభు, ఒకవేళ మన యేసుప్రభు ఓన్లీ క్రిస్టియన్సే ప్రేమిస్తాడు, మిగతా వాళ్ళని ప్రేమించనంటే నేను ఈ క్షణమే బైబిల్ వదిలేసి వెళ్తానండి. ఆయన అందరినీ ప్రేమిస్తాడండి. ఆయన ప్రేమమయుడండి. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. మనం క్లెయిమ్ చేస్తాము మా దేవుడు. బైబిల్ చెప్తాడు యేసుప్రభు అందరికీ ప్రభు. గోడల మీద రాశాం కానీ ఆ అందరికీ ప్రభు అని. నాయనా నీకు కూడా యేసుప్రభు ప్రభువు, నీకు కూడా యేసుప్రభు ప్రభువే, నీకు కూడా ప్రభువే అంటాడు. అప్పుడు కొడతారు కదా, నా నిమిత్తము మీరు అందరితో దూషింపబడతారు, మీరు దెబ్బలు తింటారు అన్నాడా ప్రభు? అన్నాడు కదా. మరి అన్నదానికి మళ్ళీ మందేశాడు. ఏమంటాడు ఆయన? అంటాడు, తప్పు చేసిన వాడికి దెబ్బలు తగిలితే, తప్పు చేసిన వాడికి దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు, మంచి చేసి దెబ్బలు తింటే అది దేవునికి హితం అవుతుంది. ఏంటండి దేవుడి క్యారెక్టర్? ఆయన అంటాడు, మీరు తప్పు చేశారు, ట్రాఫిక్ లైట్లో దాటారు, వెంటనే ఫైన్ వేశాడు. కానీ దేవుడి మాట ఎలా ఉందో చూడండి. ఎగ్జాంపుల్, ట్రాఫిక్ లైట్ ఆ లాస్ట్లో ఉంది, నేను ఇక్కడే ఆగి ఉన్నాను, ఏడా బిల్లు పడుతుందో అని. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఫైన్ వేసాడు అనుకోండి, అది దేవుడికి ఇష్టమట. ఆలోచించండి, దేవుడి విజ్డమ్. మీరు మంచి చేసి దెబ్బలు తింటే గొప్పేముంది? మీరు తప్పు చేయకుండా ఒక మనిషికి అన్నం పెడితే, మొహం మీద పగలగొడితే అది దేవుడికి హితమటండి. అంటే సువార్త భారం. సువార్తని దేవుడు ఎప్పుడు ఫోకస్ చేస్తూ, మీరు సువార్త చెప్తారు, వాళ్ళు తిడతారు, కొడతారు, అయినా మీరు చెప్పండి. మీరు మంచి చెప్తున్నారు, ఒక సహోదరుడి ఆత్మను రక్షించడానికి దేవుడు ఆత్మ కలిగిన నీవు
దేవుడు ఆత్మను పొందుకున్న నీవు, దేవుడిలోకి మారిన నీవు, దేవుని స్వరూపంలోకి మారిన నీవు, పరిశుద్ధపరచబడిన నేను, మనమందరము దేవుడి ఆత్మ కలిగి. దేవుడు ఏం చెప్తాడండి? పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? సినిమా బొమ్మని చెప్తాడా? పరిశుద్ధాత్మ సిగరెట్ తాగమని చెప్తాడా? పరిశుద్ధాత్మ బార్ షాప్కి వెళ్ళమని చెప్పడు. పరిశుద్ధాత్మకు అనుకూలమైన పనులు చేయమంటాడు. పరిశుద్ధాత్మకు అనుకూలమైన పనులు చేయమంటాడు. దురాత్మ వాడికి అనుకూలమైన పనులు చేస్తాం. మనం అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పనులు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు చేయించాడని తప్పుడు సాక్ష్యం చెప్తాం. ఎవరన్నా పరిశుద్ధాత్మ దూషిస్తే ఈ యుగమందైనను ఏ యుగమందైనను క్షమాపణ లేదంటాడు ప్రభు. చాలా రియలిస్టిక్. ఆయన విజ్డమ్ డిఫరెంట్. ఆయన విజ్డమ్ ప్రేమ. దేవుడు అనగా ప్రేమ లేనివాడు దేవుడిని చూడలేడు. తన కళ్ళ ముందు ఉన్న కనపడిన సహోదరుని ప్రేమించలేనివాడు దేవుణ్ణి ప్రేమించలేడని రాయబడింది. సహోదరుడు అంటే మన కళ్ళ ముందు నాకు మనిషి కనపడ్డు కానీ కాలిపోతున్న మనిషి కనపడతా ఉంటాడు. మన ప్రేమ అంటే అన్నం పెట్టడం కాదు కానీ అన్నంతో పాటు సువార్త పెట్టడం నాకు ఇష్టం. దేవుడు నన్ను స్వస్థపరిచాడంటాను. నాలో ఉన్న దుర్గుణాలన్నీ దేవుడు తీసేసి ఆయన కోసం జీవించే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. నాకైతే క్యాన్సర్ రాలేదు. క్యాన్సర్ వచ్చిన రోజున అడుగుతాను నేను, ప్రభు నా క్యాన్సర్ తీసేయమని. ఐఎమ్ నాట్ కామెంటింగ్, బట్ దేవుడు నన్ను స్వస్థపరచు యెహోవా నేను అన్న దేవుడు, ఆ రోజున శరీరపరంగా మాట్లాడిన దేవుడు ఈ రోజున నన్ను నా హృదయంలో ఉన్న అన్నిటినీ స్వస్థపరిచి ప్రతిరోజు స్వస్థను దయచేస్తున్న ఆ యెహోవా దేవునికి నా స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అవకాశం ఉంటే మీ పక్కిళ్ళకి చెప్పండి, ఆలోచించండి. చిరంజీవి సినిమాలో చెప్తాడు, ఎంత బాగా చెప్తాడండి. చిరంజీవి సినిమా చూసాక అర్థమైంది. నువ్వు మంచి పని చెయ్యి, ఇద్దరికి చెప్పు. ఎక్కడండి ఈ కాన్సెప్ట్లు? ఇవన్నీ మన దగ్గర నుంచే కొట్టాడు కదా. ఈ కాన్సెప్ట్లన్నీ బైబిలే కదా. బైబిల్లో లేనిది ప్రపంచంలో మంచిది ఏది లేదండి. అది మనం చూపించలేకపోతున్నాం బైబిల్ చదవం కాబట్టి. బైబిల్ చదవకపోతే అవిటి వాళ్ళంగా ఉంటామండి. దేవుడు వాక్యము, ఆయన అంటాడు నీ వాక్యము నా పాదములకు వెలుగు అంటాడు. వాక్యం తెలియకపోతే మనం చీకట్లో నడుస్తున్నామండి. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. వినువారు మాత్రమే ఉండగా వాక్యం ప్రకారం ప్రవర్తించు వారిని మీరు ఇవన్నీ ఎన్నోసార్లు చదివారు, ఎన్నోసార్లు పక్కన పెట్టారో హృదయాల్లో ఉంచుకున్నారో తెలియదు కానీ దయచేసి దేవుని వాక్యానికి విలువివ్వండి. ప్రార్థన మన దేవుడు చెప్పినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చేసినట్టుగా సర్వాంగ కవచాన్ని ధరించండి. మీరు రాసుకోండి. సర్వాంగ కవచాన్ని వాగ్దానాలు కాదు కానీ సర్వాంగ కవచాలని మీరు ఇంట్లో పేస్ట్ చేయండి. సర్వాంగ కవచాలని నీతి అనే సమాధానం చెప్తున్నాడుగా, దట్టి జోళ్ళు అన్ని పెట్టుకోండి. సాతాను వేసే అగ్నిబాణాలని మనం ఈ విధంగా తుంచేసి మనం ఈ శరీరం పౌలు చెప్తాడు, శరీరము కేవలం చెడ్డది అంటాడు, మంచిది ఏది నివసించదు అంటున్నాడు. మన శరీరం ఏది ప్రభువుకు అనుగుణమని ఏది చేయమని చెప్పదండి. ఈవెన్ ఆరాధన చేస్తున్నా కూడా మధ్యలో వేల ఆలోచనలు. ఆరాధన నుంచి ఎన్నిసార్లు తప్పిపోతాం? అందరికీ అనుభవం ఉంది కదా. ఈవెన్ నేను ఆరాధన చేసినప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న స్పిరిట్ నెక్స్ట్ టైం ఉండదు. శరీరం ఎప్పుడు మనల్ని దేవుడి దగ్గర నుంచి వెనకలాగుతుంది. ప్రభు అంటాడు శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేస్తుంది అంటాడు యోహాను 6:63లో. దయచేసి ప్రభుని అర్థం చేసుకోండి. నాకు తెలుసు మీరందరూ అర్థం చేసుకున్నారని, నాకు తెలుసు మీరందరూ పరలోకానికి వస్తున్నారని. నేను రాత్రి చెప్పాను ఒక ఫ్యామిలీకి, మనమందరము ఈ రోజున మనం అంతా ఎలా ఫీల్ అవుతున్నామో, పేర్లు పెట్టి ఎలా పిలుచుకుంటున్నామో. దేవుడు శక్తిమంతుడు కదా. నేను ఒక చోట చదివాను, చాలా మంది మా ఓన్ సిస్టర్ చెప్తుంది, అన్న నువ్వు ఎన్ని నరకం చెప్తావు కానీ ఎవడు చూసి వచ్చాడు అంటే, ఆమె బైబిల్ చెప్పిన అర్థం కాదు కదా. బైబిల్లో లూకా సువార్త 16లో ఇలా రాయించాడు అబ్రహాము. బైబిల్ అర్థం కాని ఎట్లా అర్థం అవుద్ది? ఒక కవి పాట రాశాడు, పుట్టి తెలుసుకున్నావే లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని, తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని, కనుమూయక ముందే తెలుసుకో ఈ నిజాన్ని. భూమిపై ఎందరో పుట్టారు. ఈ పాటని క్రైస్తవుల గురించి పాడలేదు కానీ ఈ పాటని రక్షణానుభవం లేని వ్యక్తి గురించి పాడడం జరుగుతుంది. భూమిపై ఎందరో పుట్టారు, మరణించిన వెంటనే తీర్పులోకి వెళ్తారు. మనమంతా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళం. ప్రభు మీద విశ్వాసంతో మన విశ్వాస జీవితాన్ని కడుపుకొని శరీరాన్ని చంపుకొని మనలో ఉన్న వాటిని అన్ని చంపి మనలో ఉద్దేశాలని పక్కకు పెట్టి దేవునికి అవకాశం ఇచ్చి దేవుని వాక్యానికి మనం అవకాశం ఇచ్చి అనేకులు నశించిపోవచ్చున్న ఆత్మను రక్షించడానికి అందరూ భారం కలగండి. నాలా సౌదీ అరేబియా నుంచి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ యూ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. మీరు ప్రభు నీ కోసం వచ్చాడంటే నా కోసం అంటే చెప్పండి. చెంపదెబ్బ కొట్టినా నో ప్రాబ్లం, ఇల్లు అద్దెకి ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. మనము శ్రమ పడడానికి నిర్ణయింపబడిన వారమని బైబిల్లో ఎక్కడో చదివాను. మనమంతా కష్టాలు పడడానికి మనం నిర్ణయింపబడిన వారమని బైబిల్లో చెప్పాడు. బైబిల్ అంతా చదవండి దయచేసి. అవకాశం ఉంటే జీవితకాలంలో ఒక్కసారైనా కంప్లీట్గా 1వ పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివి అట్లీస్ట్ ఒక్కసారైనా
ఎన్నోసార్లు చదివితేనే అనేక సార్లు పడిపోతున్నాం. ఒక్కసారైనా చదవకపోతే, ఎవరైనా బైబిల్ ఒక్కసారైనా కంప్లీట్గా చదవాలంటే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, దేవునికి అవకాశం ఇవ్వండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. నా గురించి మీరు ప్రేయర్ చేయండి. అబ్రాడ్ నుంచి ఇక్కడికి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వచ్చి దేవుడి సేవలో బాగా వినియోగపడేలాగా నా కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఇంకా పాలు తాగుతున్నానని అనుకుంటున్నాను, నాకు తగ్గింపును దయచేయమని. తగ్గింపు యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి లైఫ్లో తగ్గింపు క్యారెక్టర్ లేదు, మీకు అర్థమైనది ఈ పాటికి. తగ్గింపు లైఫ్ని లీడ్ చేయమని, కన్నీరు కార్చే హృదయాన్ని ఎప్పుడు ఇవ్వమని, నా కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు కడిగే జీవితాన్ని నాకు ప్రసాదించమని ఎల్లప్పుడూ మీకు అవకాశం ఉంటే, నాకు తెలుసు ప్రేయర్ రిక్వెస్ట్ మనం ఎప్పుడు మర్చిపోతుంటాము, దయచేసి నా ప్రేయర్ రిక్వెస్ట్ని మీ అన్ని విషయాల్లో మొదటిగా పెట్టి ప్రార్థించండి. అన్ని విషయాల కంటే, మీ స్వస్థత కంటే, మీ ఆరోగ్యం కంటే మీరు నా ప్రేయర్ పాయింట్ని ముందుగా పెట్టి, నా కోరికని, నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ దేవుడు సఫలపరచులాగున, నాకు నిత్య జీవం ప్రసాదించులాగున, నా భార్యకి నాకు శక్తిని, నా కుటుంబ సభ్యులందరూ రక్షింపడులాగున, వారందరి అవిశ్వాసులైన మనోనేత్రాలు వెలిగించులాగున. నేను ఎవరికి సువార్త పెడితే, నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఎవరికి సువార్త చెప్పినా కూడా వాళ్ళు బాప్తిజాలు పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం. ఒకవేళ ఒకరిద్దరు వ్యతిరేకించారు, వాళ్ళిద్దరు వ్యతిరేకించినప్పుడు, ప్రభా నేను ఈయనకంటే నేను దారుణం కదా, ఈయనకంటే నాకు దారుణం కదా, నీకు ఎప్పుడో ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక ఆ మనిషిలో కలుగును గాక అని ఆయనతో ప్రేమతో మాట్లాడే వివేచన దేవుడు దయచేశాడు. నన్ను క్షమించండి, 1:15 తీసుకున్నాను. అవకాశం ఇస్తే 6 గంటలు కాదు, 8 గంటలు కాదు, 24 గంటలు కూడా బైబిల్ చూడకుండా చెప్పే శక్తి దేవుడు ఇచ్చాడు. అది ఇచ్చిన దేవుడికి స్తుతులు, వందనాలు. నేను ఎప్పుడు అట్లీస్ట్ ఒక్కరోజైనా ప్రభువు చేసిన కార్యం గురించి గుర్తు చేసుకుని నా కన్నీళ్లు రాలేలాగా ప్రేయర్ చేయండి. దయచేసి మన్నించండి, 15 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను ఒక వ్యక్తిని బ్లెస్ చేయాలనుకున్నాను, ఆ వ్యక్తి ఇక్కడ లేడు. ఫ్లూట్ పర్సన్ నాకు చెప్తున్నాడు, ఆ వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు లిటరల్గా ఇంకా ప్రేయర్ఫుల్గా ఫ్లూట్ వాయించమని చెప్తున్నాడు. ప్రేయర్ఫుల్గా ఫ్లూట్ వాయించమని చెప్తున్నాడు. ప్రేయర్ఫుల్గా ఫ్లూట్ టాలెంట్ని ప్రేయర్ఫుల్గా చేయమని చెప్తున్నాడు. మదన్ అంటే నాకు బాగా ఇష్టము. ఈ పాటతోటి ఫినిష్ చేద్దాము. మదన్న, నేను ఈ విశ్వాసంలో దయచేసి మదన్న క్షమించాలి. ఈ పాట నా జీవితాన్ని కాపాడింది. ఈ పాట నాకు విశ్వాసాన్ని అభివృద్ధి పంచేలా చేసింది. అన్న, ఈ పాట ఒకసారి విని 5 మినిట్స్ ఉంటుంది, దయచేసి క్షమించాలి. మరి ముఖ్యంగా మన అన్న 2 నెలలుగా మాట్లాడుతున్నాము. ఆయన వేదన అంతా నాకు తెలుసు. ఆయన మనసు విప్పి చెప్పాడు ఆయన ప్రాబ్లం ఏంటో. ఈ రోజున చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మాకు రిలేషన్స్లో ఒక ఆవిడ చనిపోయింది, విశ్వాసే. కాకపోతే ఆమెకు ఖర్చు పెట్టిన డబ్బు దాదాపు మోర్ దెన్ 3 lakhs. ఆమెకు వెంటిలేటర్ పెట్టి రోజుకు 50,000 గుంజేస్తున్నాడు డాక్టర్. వెంటిలేటర్ పెట్టి, చిరంజీవి సినిమా డిటో కర్నూల్లో వెంటిలేటర్ పెట్టి రోజుకి 50,000. మనం బెడ్ మీద ఉంటే మాత్రం రోజుకి 50,000 కాదు, ₹1,00,000 ఇస్తాం, కానీ దేవుడి పనికి మాత్రం ఇవ్వడం కాదు, కష్టం. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు లెక్కేస్తే మల్టిపుల్, అట్లీస్ట్ మనిషికి ₹1,000 గొప్ప మహాకార్యం అని తెలుసు కదా. మనిషికి ఒక ₹1,000 కంట్రిబ్యూట్ చేస్తే ఆ అన్నకి తిండి నిద్ర లేకుండా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి, అనేకులకు చూపించాలి, గొప్ప కార్యం చేయాలని ఆయన నిద్రాహారం లేకుండా డబ్బు ఇబ్బంది అయ్యి ఎంత వేదన పడుతున్నాడో నాకు తెలుసు. ప్రభువు ఆయన ప్రతి కన్నీరుని రికార్డ్ చేస్తున్న దేవుడు. ప్రభు ఆయనకి ఇంకా మంచి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, అనేకులు ఈ విధంగా ఆశీర్వదింపబడే విధంగా అనేకుల్ని, గొప్ప గొప్ప సాక్ష్యాలని ఆయన జీవితాంతం వినిపిస్తూ అనేకులకు వెలుగుగా ఉండాలని ఆయన్ని బ్లెస్ చేయమని చెప్తున్నాడు దేవుడు. ఆయన్ని నేను మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. ఇంకా మధు అన్న గురించి చెప్పాలి. నిజంగా నాకు తక్కువ అనుభవం కదా, నా తక్కువ అనుభవంలో మంచి ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రేయర్ఫుల్ హార్ట్ ఇచ్చే మంచి ఫీల్ని, నేను చాలామందిని నేను పాడేవాళ్ళు, బాలసుబ్రహ్మణ్యం కూడా పాడతాడు, అద్భుతంగా పాడతాడు, కానీ అది రియలిస్టిక్ కాదు. దయచేసి అర్థం చేసి, ఇక్కడ కూడా చాలామంది పాడారు పాటలు, రియలిస్టిక్ కాదు. దయచేసి పాటలు పాడేటప్పుడు రియలిస్టిక్ పాట, చిన్న పదమైనా, చిన్న వాక్యమైనా, చిన్న ప్రేయర్ అయినా, చిన్న స్తుతి అయినా, చిన్న ఆరాధన అయినా రియలిస్టిక్గా చేయండి. దేవుడు చాలా సంతోషిస్తాడు. దావీదు వలె దేవుడు కూడా డాన్స్ ఇస్తాడు. దయచేసి ఈ చిన్న పాటతో ముగిద్దాము. దయచేసి క్షమించాలి. దిస్ ఈజ్ మై టైం, ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. దయచేసి ఇక్కడ నుంచి బయటికి ఎవరైనా వెళ్తే నేను బాగా బాధపడుతున్నాను. దయచేసి స్పెండ్ చేయండి, స్పేర్ చేయండి. మనము మర్చిపోయాను, యోహాను రాసిన 3:16 చెప్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటాడు, అతను అద్వితీయ కుమారుని ఇచ్చాడు. 1:3 చూడండి, 3:16, John 3:16, 1 John 3:16. సార్ మీరు ఆ వాక్యం ఒకటి చదివి వినిపించాలి సార్. 1 John 3:16 ఈ వాక్యం అందరూ వినండి. ఆ రోజున 2000 సంవత్సరాల క్రితము దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడో చూద్దాం. నేను చదువుతున్నాను అన్న, మీరు చదవండి. కింద నుంచి చదివించాలని కోరిక కలిగింది. మొదటి 1 John 3:16.
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక, దీని వలన గనుక గనుక దీని వలన ప్రేమ అనేది ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. నెక్స్ట్, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనము ప్రాణము పెట్టబద్దులై ఉన్నాము. ప్రభు ప్రాణాలు అడిగితే మనం 1000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది, మనం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నాము అంటున్నాడు. మనం 1000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ దయచేసి మీరందరికీ ప్రేరణ కలిగితే ఈ సమయంలో కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, శాలరీ వచ్చినప్పుడు కావచ్చు, అన్నకి ఆనంద్ అన్నకి డబ్బులు పంపించండి. చాలా డబ్బు ఖర్చు అయింది, 4.5 లక్షలు పైగా అయింది. 4.5 లక్షల బదులు 9 లక్షలు వస్తే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి ఆయన ఒక మాట అన్నాడు, బ్రదర్ డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు, ఇదే లాస్ట్, ఇక నేను మళ్ళీ ఇప్పుడు చేయనన్నాడు. ఎంత బాధపడి ఉంటాడో తెలుసు, చిన్న ఉద్యోగి. దయచేసి అర్థం చేసుకోండి. తలా ఒక 500 1000 మీకు సమయం ఉన్నప్పుడు ఆయనకు దయచేసి ఇవ్వండి. ప్రాణం పెట్టాల్సిన వాళ్ళం 1000 రూపాయలు ఆఫ్టర్ ఆల్. మీరు గుర్తుంచుకోండి, స్ట్రెచ్చర్ మీద పెట్టి వెంటిలేటర్ పెడితే మీరు నెలకు 1,00,000 రూపాయలు తెస్తారు. నాకు తెలుసు ఆ విషయం. దయచేసి దేవుని పని నిమిత్తము, దేవుని ప్రజల నిమిత్తము శ్రమ పడవలసిన వాళ్ళం కొన్ని డబ్బులు ఇవ్వండి. అన్న మీరు వస్తే ఆ పాటతో స్తుతింతును ఆరాధింతును. అన్న రండి, చెప్పాను, స్తుతింతును ఆరాధింతును. అన్న రండి అన్న. ఈ పాట విన్నప్పుడు ఫస్ట్ దేవుడు ఎంత గొప్పవాడో తెలిసింది. అసలు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడనే తెలియదు, నాకు ఆ కాన్సెప్టే తెలియదు. దేవుడు అంటే ఎడ గుళ్ళో కూర్చుంటాడు అనుకున్నా కానీ ఈ చెట్ని పుట్టని ప్రతిదాన్ని సృజించాడని, ఆయన మన నిమిత్తమే సృజించాడని నేను తెలుసుకోలేకపోయాను బైబిల్ చదివినా కూడా. కానీ అన్న ఈ పాట ద్వారా నేను తెలుసుకునేలాగా ఇచ్చాడు. రమేష్ ఫ్లూటిస్ట్ గురించి చెప్పమని దేవుడు నాకు ప్రేరేపించాడు. దేవుడు ఆ సహోదరుణ్ణి దేవుడు అద్భుతంగా వాడబాలనుకుంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా వాయించేది దిక్కులు చూడకుండా కష్టమే. శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరంలో మంచిది ఏది నివసించదు. శరీరం ఎప్పుడు మన కళ్ళకు కావాల్సిందే కోరుతుంటది. కానీ కళ్ళు మూసుకొని ప్రేయర్ఫుల్గా ఫ్లూట్ వాయిస్తే ఆయన్ని కూడా అబ్రహాం లాగా దేవుడు ఆశీర్వదిస్తారని దేవుడు చెప్తా ఉన్నాడు. నాకు ఉదయం నుంచి చెప్తున్నాడు చెప్పమని, కానీ సభాముఖంగా చెప్తున్నాను, సహోదర దయచేసి నీ ఫ్లూట్ అద్భుతము, నిన్ను దేవుడు అద్భుతంగా వాడబోతున్నాడు. దయచేసి ఫ్లూట్ వాయించినప్పుడు కళ్ళు మూసుకొని ప్రేయర్ఫుల్గా ప్రేయర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఈ పాట యాక్చువల్గా సీడీలో ఉన్నట్లు కానీ వీడియోలో యూట్యూబ్లో ఉన్న ఎనర్జీతో ఇప్పుడు పాడే ఎనర్జీ ప్రస్తుతానికి లేదు, అలసిపోయి ఉన్నాము. అయినప్పటికీ సహోదరుని కోరిక ప్రకారము మనందరం పాడుకుందామండి. దేవుడు సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయగలడు అని తెలిపే పాటే ఈ పాట. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు, జయధ్వనులతో ఘనస్తుతులతో ఆరాధింతు, జయధ్వనులతో ఘనస్తుతులతో ఆరాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు. ఆకాశములను సృజించినది నీవే, అనంత జీవాకోటి నీ వాక్కు ఫలమే. సూర్య చంద్రులనే వెలుగులుగా నిలిపావు, సాగర జలరాశులకే హద్దులు వేశావు. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఈ మట్టి బొమ్మకు ప్రాణం పోసావు, ఈ రూపులో నరుని చేసుకున్నావు. ఈ సృష్టి వారికి స్వాస్థ్యము అన్నావు, సమృద్ధి నొందండని
ఆశీర్వదించావు. జయధ్వనులకు ఘనస్తుతులకు అర్హుడవు నీవే, ఈ సృష్టికి ఆధార భూతుడవు నీవే. జయధ్వనులకు ఘనస్తుతులకు అర్హుడవు నీవే, ఈ సృష్టికి ఆధార భూతుడవు నీవే. పాడదలే నీ కొరకే కీర్తన, నాలోన పలికించిన సంకీర్తన. పాడదలే నీ కొరకై కీర్తన, నాలోన పలికించిన సంకీర్తన. ఆ సంకీర్తనతో చేసేద ఆరాధన, ఆ సంకీర్తనతో చేసేద ఆరాధన. సంకీర్తనారాధన, 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 సంకీర్తనారాధన. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. రాజ్యాలను ఏలిరి మహారాజులెందారో, జయించిరి రాజ్యాలను ఖడ్గముతో వారందారు. రాజులు పోయే రాజ్యాలు నేరాయే, ఆ రాజ్య వైభవమే చరిత్ర పురాయి. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. దివి నుండి భూమికొచ్చిన రారాజు నీవే, ఈ ప్రేమారు దినముతో ఈ జగతిని గెలిచావే. ఎల్లనే లేనిది నీ ప్రేమ రాజ్యం, నానాటికి వ్యాపించే నీ రక్షణ సామ్రాజ్యం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జయధ్వనులకు ఘనస్తుతులకు అర్హుడవు నీవే, ఎదురేలేని సార్వభౌముడవు నీవే. జయధ్వనులకు ఘనస్తుతులకు అర్హుడవు నీవే, ఎదురేలేని సార్వభౌముడవు నీవే. పాడెదనే నీ కొరకై కీర్తన, నా నోట పలికించిన సంకీర్తన. పాడెదనే నీ కొరకై కీర్తన, నా నోట పలికించిన సంకీర్తన. ఆ సంకీర్తనతో చేసిన ఆరాధన, ఆ సంకీర్తనతో చేసిన ఆరాధన. సంకీర్తనారాధన, 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 సంకీర్తనారాధన. Hallelujah! Praise you, Jesus. Thank you, Lord.